ब्रह्मण्यं षण्मुखनाथा सुब्रह्मण्यं 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 षण्मुखनाथा सुब्रह्मण्यं కదా. మరి నాన్నగారు సన్నిధి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఆయనేమో ప్రపంచానికి సృష్టిస్తారు, ఈయనేమో జ్ఞాన సూర్యుడు కదా. అంటే మామూలుగా బయట సూర్యుడు సూర్యుడు కంటే కోటి సూర్యులు ప్రకాశంతో జ్ఞానం ఎరిగిపోతూ ఉంటాడు. నాకు సబ్జెక్ట్ చెప్పారు కదా. మళ్ళీ నాకు ఇలాగా ఇక్కడ ఉన్నానంటే అంటే వాళ్ళు పాలు పొంగించుకుంటే పర్వాలేదు, ఊరికి వాళ్ళు పాలు పొంగించుకోరు, ఇంటికాడ ఉంటే కొంచెం పాలైనా పొంగించి అన్నం పెట్టుకుందరేమో అని అనిపించిందంటే తెల్లవారుజామున. మళ్ళీ వీళ్ళు ఇంటికాడ ఉన్నారండి. అలా అనేసరికి మనకి ఇంకెలా ఒకటి ఉంటుంది కదండి. అనేసరికి సడన్గా ఇంకా నాన్నగారు వచ్చావు. నాన్నగారు సబ్జెక్టు నాన్నగారు ఏంటి ఆయన చూస్తే మామూలు కాదు కదండి. వీడేమో సూర్యుడు పుట్టి వీడి ప్రపంచానికి వెలుగొస్తున్నాడు. ఆ వెలుతురుతో బయట వస్తువులన్నీ మనం గుర్తుపట్టుకుంటున్నాం కదా. అది మామూలుగా నాన్నగారంటే జ్ఞాన సూర్యుడు కదా, కోటి ప్రకాశిస్తూ ఉంటాడు జ్ఞానుడు అని చెప్పారు కదా. అందుకని చెప్పి ఇంకా నాన్నగారు సన్నిధి మీద ఇష్టం వచ్చింది. అంటే ఇక్కడ సూర్యుడు పుట్టినరోజు నాన్నగారు జ్ఞాని, ఆ సూర్యుడి కంటే ఈ సూర్యుడి యొక్క ప్రతిబింబమే బయట సూర్యుడు, అలా కూడా సబ్జెక్ట్ అంతా విన్నాం కదండి. ఆ వినటం వల్ల సబ్జెక్టు రథసప్తమి అసలే సూర్యుడు అంటే రథసప్తమి రోజు సూర్యుడు అంటే కొంచెం ఇష్టం కదండి. అంటే సూర్యుడు అంటే సామాన్యం కాదు కదండి. ఇప్పుడు చీకట్లో ఉండలేకపోతున్నాం కదండి. ఇప్పుడు రాత్రులు చీకట్లో ఉండలేకపోతున్నామండి. మరి ఎప్పుడు సూర్యుడు ఉదయంతాడా అని మామూలుగా సండి. అంటే సూర్యుడికి మనం పాలు పొంగించకపోయినా నమస్కారాలు పెట్టుకుపోయినా సూర్యుడి యొక్క వెలుతురును వాడుకుంటున్నాం కదండి. అలా సూర్యుడి యొక్క వెలుతురును వాడుకుని బయట అన్ని పనులు చేసుకుంటున్నాం, అన్ని వస్తువులు గుర్తుపెట్టుకుంటున్నాము, మొత్తం ఇవన్నీ చూసుకుంటున్నాం కదండి. మరి ఈ పని అంతా మామూలుగా జరుగుతుంది కదా. నాన్నగారి దగ్గరికి మనం రాకముందు ఇవాళ నాన్నగారి దర్శనం అయ్యాక ఈయన జ్ఞాన సూర్యుడు కదా. అందుకు నాన్నగారు ఏమని చెప్పారు అంటే బయట సూర్యుడి యొక్క వెలుతురు వాడుకుని అన్నం పెట్టినా పాలు పొంగించడం అని పొంగించుకోపోయి నమస్కారం పెట్టినా సూర్యుడు ఏమనుకోలేదు. ఏమీ అనుకోకపోయినా మన గౌరవం కదండి, భగవంతుని గౌరవించడం. అది వెలుతురుని వాడుకుంటున్నామా లేదా అనండి. మరి వెలుతురుని వాడుకుంటున్నాం కదండి. అలా వెలుతురుని ఎలా అయితే వాడుకుంటున్నామో అలాగే నాన్నగారు సహవాసం చేశాక అంటే బయట చీకటి నేను వెళ్ళిపో అని అనక్కర్లేదు కదండి. చీకటిని వెళ్ళమంటే వెళ్తుందండి అసలానండి. అంటే సూర్యుడు ఉదయించబోయే ముందు చీకటి తనంతటా తను కనిపించమన్నా కనిపించదు. ఇప్పుడు పగలు మనకి చీకటిని చూద్దామన్నా చూడలేం కదమ్మా మామూలుగానండి. ఎందుకంటే సూర్యుడు ఉదయించారు. అలాగే నాన్నగారు జ్ఞాన సూర్యుడు కదా. ఆయన మరి ఎందుకంటే ఆయన అలా పాపం మలుపు. ఇప్పుడు ఆయన జ్ఞాన సూర్యుడు అండి. ఇప్పుడు బయట వెళ్తురేమో బయట చీకటినేమో ఈ సూర్యుడు పోగొడుతున్నాడండి. అంటే సూర్యుడిని మనం వెలుతురిని వెళ్ళిపో అని అడగక్కర్లేదు. అడగకుండానే వెలుతురు తనే సూర్యుడు అంటే సూర్యుడు ఇంకో గంటకి 2 గంటలకి ఉదయించబోతాడు అనగానే చీకటి మనం చూద్దామన్నా కనిపించదు కదండి. చీకటిని వెళ్ళమని అడగక్కర్లేకపోతుంది కదండి. అలా చీకటిని వెళ్ళమని ఎలా అయితే అడగక్కర్లేదో అలా మన లోపల ఉన్న అజ్ఞానాన్ని, అహంకారాన్ని ఒక జ్ఞాని సహవాసం చేశాక అంటే కోటి సూర్యులతోటి ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకు కోటి సూర్యులతోటి ప్రకాశించే ఒక జ్ఞాని దర్శనం అయ్యింది కదా నీకు. మరి ఆ దర్శనం అయ్యిందండి. కోటి సూర్యుడి ప్రకాశంతో జ్ఞానం కదండి జ్ఞాన సూర్యుడు. ఆ జ్ఞాన సూర్యుడు దర్శనం అయ్యింది కదా. జ్ఞాన సూర్యుడు దర్శనం అయిన వల్లే కదా ఇప్పుడు లోపలి చీకటి లేకుండా చేసేది నాన్నగారే కదా. అంటే బయట చీకటి లేకుండా చేసేదేమో బయట సూర్యుడు చేస్తున్నాడు. ఆ పని సహజంగా జరుగుతుంది. ఇంత సహజంగా జరిగినప్పుడు ఇంతకంటే 100 రెట్లు 1 రెట్లు ఆ సూర్యుడు చేస్తారన్నారు కదా. ఇప్పుడు మరి మన లోపల చీకటి ఉంది కదా,
అందుకని చెప్పి ఆ లోపల ఉన్న చీకటిని తొలగించుకోవాలి కదా మనం. అంటే లోపల ఉన్న చీకటిని తొలగించుకోవాలంటే మరి సూర్యుడు ఉదయించిన వెంటనే చీకటి ఎలా అయితే పోతుందో అలా నాన్నగారు దర్శనం చేసుకున్న వెంటనే మన లోపల చీకటి సడన్గా పోదు కదండి, పోదు. మరి పోయి టైం వచ్చినప్పుడు అది పోయి టైం వచ్చినప్పుడు పోతుందని చెప్పారు నాన్నగారు. అందుకు పోయి టైం వచ్చినప్పుడు పోతుందని చెప్పారు కనుక మనం ఏమి కంగారు పడకూడదు, ఎగరకూడదు. మామూలుగా దీపం మనకి మామూలుగా చీకటి ఉంది కదా, ఇప్పుడు నాన్నగారు సహవాసం చేసాం, మొత్తం మీద లోపల అజ్ఞానం అనే చీకట్లో ఉన్నామా లేదా? అజ్ఞానం అనే చీకట్లో మనం ఉన్నామండి. అజ్ఞానం అనే మన చీకట్లో మనం ఉన్నప్పుడు ఇప్పుడు దీపం వెలిగించుకున్నాం అనుకోండి, మరండి ఇప్పుడు సూర్యుడు అస్తమించాడు అనుకోండి, ఇప్పుడంటే కరెంటు రైతులు వచ్చినాయండి. మరి చీకట్లో దీపాన్ని వెలిగించుకుని ఆ దీపాన్ని ఉపయోగించుకునండి మన పళ్ళు కొంచెం కొంచెం ఎంతో కొంత చేసుకున్నాం కదండి. చీకటి అని చెప్పి మొత్తానికి పళ్ళు మానేయలేదు కదండి. పరిచి ఈ కృష్ణాల దీపం ఏదో దీపం వెలిగించుకుని అలా వాడుకుని వెలిగించుకునేవాళ్ళం కదా. అలాగే నాన్నగారి రూపం, నాన్నగారి మాటను తీసుకుని లోపల ఉన్న చీకటిని నాన్నగారి మాటలు లోపల ఉన్న చీకటిని పోగొడుతున్నాయి కదా. ఇప్పుడు నాన్నగారి మాట దీపంలా ఉపయోగపడుతుందని కదా మరి నాన్నగారు చెప్పిందండి. ఇప్పుడు కనీసం నాన్నగారి మాట ఇప్పుడు రాత్రుల చీకట్లో మన ఇంట్లో కృష్ణాల దీపం ఎలా అయితే ఉపయోగపడిందో ఆయన తెలియజేసిన ప్రతి మాట కూడానండి దీపంలా ఉపయోగపడకపోతే ఇంకా నాన్నగారి జ్ఞాన సూర్యుడు ఎలా అవుతారు అసలు? ఇప్పుడు బయట సూర్యుడు ఒకళ్ళ ఇంటి మీద వెలుగునిచ్చి ఇంకొకళ్ళ ఇంటి మీద వెలుగునిస్తే సూర్యుడు ఎలా అవుతాడండి? అలా కాదు, సూర్యుడు ఉదయించాడంటే ఆ ప్రపంచం అంతగా వెలుగునిస్తాడండి మామూలుగానండి. ఆ వెలుతురుని వాడుకుని సూర్యుడు యొక్క వెలుతురుని వాడుకునే కదా బయట అసలు జీవించేదండి. ఆ సూర్యుడు వెలుతురుని వాడుకుని మనం ఎలా అయితే దైనందిన జీవితంలో భౌతిక జీవితం జీవిస్తున్నామో ఇంకా ఇక్కడ ఈ అవసరం లేవు కదండి. ఈ దీపాలు, కరెంట్ లైట్లు, దీపాలు వీటితో సంబంధం లేకుండానే సూర్యుడు వెలుతురుతోటి సరిపోతుంది. అలాగే నాన్నగారు సహవాసం చేసుకున్నాక ఆయన జ్ఞాన సూర్యుడు అని చెప్పారు. దేనితోటి మనకి సంబంధం లేకుండా, దేనితోటి అవసరం లేకుండా మన లోపల ఉన్న చీకటిని పోగొట్టాలి కదండి. ఇప్పుడు మరి లోపల ఉన్న చీకటి సడన్గా పోదు కదండి దైనందిన జీవితంలో. పోయి టైం వచ్చినప్పుడు పోతుంది. ఈ లోపల మనం అవకతవకలో సాధనలో గొడవ, సింగర ప్రయాసలు ఇవన్నీ దొమ్మరి విద్యలు పోవద్దని నాన్నగారు చెప్పారు కదండి. అందుకు మనకి ఏదైనా ఒక బలహీనత ఇప్పుడు మన హృదయంలో నిజంగా లోపల చీకటి ఉందండి. ఇప్పుడండి మన లోపల మన తలంపు మంచిగా ఉండేవి, చెడ్డగా ఉండేవి, ఏదైనా మన లోపల ఉన్న బలహీనతలు మనకు తెలుస్తున్నాయా లేదా? మన లోపల ఉన్న బలహీనతలు మనకు తెలుస్తున్నాయి కదా. అది మన మనస్సు అజ్ఞానం, అది మనం కాదని నాన్నగారు చెప్పారు. నాన్నగారు మనం కాదని చెప్పినా అది మనం అనుకుంటున్నామా లేదా? మన వరకు వచ్చేసరికి అండి, ఇప్పుడు మన వరకు వచ్చేసరికి కాదు, మనం కూడా నాన్నగారు మనసు లేదన్నారండి. నాన్నగారు మనసు లేదన్నారు, మనం కూడా లేదనుకుంటే ఎలాగండి? ఎవరికి లేదని అడుగుతారు కదా, మనం అంటే ఊరుకోరు కదండి. వస్తువు అనుభవంలో ఉందండి ఆయనకి. మనసు ఎవరికి లేదని అడుగుతారు. ఎవరికి లేదంటే జ్ఞానికి లేదండి. అదండి అక్కడ ఇంకా చీకటి ఏముంటుందండి? ఇప్పుడు అజ్ఞానం లేని వాళ్ళకి చీకటి ఉండదు కదండి. ఇప్పుడు సూర్యుడు మనకి చీకటి వెలుతురు రెండు ఉంటున్నాయి కదండి. మనకి చీకటి వెలుతురు మనకి ఎలా అయితే ఉంటున్నాయో మనకు దేహభావన, వ్యక్తి భావన నశించలేదు కనుక రెండు ఉంటాయండి. ఏంటండి అంటే జ్ఞాన సహవాసం చూసామండి. ఆ జ్ఞానం దగ్గర నుంచి వచ్చే జ్ఞానానికి సంబంధించిన సుఖం, శాంతి, వెలుతురు అది అనుభవిస్తున్నాం. అలానే చీకటి లేదా అంటే చీకటి ఉందండి. ఏంటండి మన మనస్సే మనం అనుకుని చెప్పండి ఆ కోణంగా జీవిస్తున్నాం అనుకోండి. మన మనస్సే మనం అనుకుని ఆ కోణంగా అలాగండి. మరి అది చీకటిగా ఉంటుంది కదండి. ఎందుకంటే నీ దైనందిన జీవితంలో, నీ భౌతిక జీవితంలో కానీ ఆధ్యాత్మిక జీవితంలో కానీ ఇవేమీ కంగారు పడవద్దు. అంటే ఏయో సంఘటనలో, ఏయో సిచ్యువేషన్లో ఏదో ఒకటి వస్తుంది కదండి. ఇప్పుడు మామూలుగానండి అంటే టీచర్స్ అంటే టీచర్స్కి ఏమైనా జ్ఞానం వచ్చేసిందండి ఎవరికన్నా మాకు ఉంది మామూలుగానండి. అంటే స్టూడెంట్స్ స్థానం అంటే నేర్చుకుని లాస్ట్ మినిట్ వరకు కూడా రామకృష్ణుడు నేను నేర్చుకుంటూనే ఉన్నానన్నాడు జ్ఞానం. అంతటి వాళ్ళు మహాత్ములండి. అంటే ఎప్పుడూ కూడా ప్రతి క్షణం, ప్రతి నిమిషం మనం స్టూడెంట్స్గా ఉండాలన్నమాట అండి.
మామూలుగా అండి. అంటే స్టూడెంట్స్గా ఉంటే విద్య నేర్చుకుంటాం అనమాట అండి. ఆ నాన్నగారు విద్య చెప్పి వెళ్ళిపోవటమే కాదు కదండి, ఆ రోజు విద్య చెప్పారు, శ్రవణం చేసుకున్నా విన్నాండి. అంటే ప్రతి క్షణం ప్రతి నిమిషం ఆయన నేర్పుతూనే ఉంటారండి. ఇప్పుడు కూడానండి మరి అదండి. ఎందుకంటే మన దైనందిన జీవితంలో మామూలుగా పరిస్థితులు అనుకూలాలు వ్యతిరేకాలు మొత్తం మీద ఏదోటి అలాగ జాగ్రత్తగా మనకి వస్తూ ఉంటాయి అన్నమాట అండి. అంటే ఇప్పుడు నాన్నగారు చేసే సహాయం ఏంటంటే అండి, బాహ్యంగా పరిస్థితులు అసలు వ్యతిరేకంగా ఉన్నాయనుకోండి, మనకి కష్టమని నష్టమని ఇబ్బంది అని అవమానాలని లేకపోతే పొగడ్తలని విమర్శలని ఇవన్నీ బాహ్యంగా మన సిచ్యువేషన్లో వస్తాయి కదండి, బాహ్య సంఘటన ద్వారా వస్తాయండి. అంటే భగవంతుడు ఇప్పుడు ఏదో సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది అనమాట అండి. ప్రతి కొద్ది లేచిన మళ్ళీ సాయంకాలం పడుకున్న దాకా వస్తూనే ఉంటాయి అనమాట అండి. అవి వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఆ సిచ్యువేషన్ సంఘటన వస్తుంది కదండి. ఇప్పుడు వ్యతిరేక పరిస్థితులు కొన్ని వచ్చినాయి అనుకోండి, ఆ వ్యతిరేక పరిస్థితులు వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్కి సంబంధించి ఆ సంఘటన ద్వారా ఆ సిచ్యువేషన్ ఆ సంఘటన ద్వారా దానికి సంబంధించిన బలహీనతను తెలియజేస్తాడు వాడు గురువు. ఇప్పుడు మనకి మనసు ఏమి నశించుకోలేదు కదండి, అప్పుడు మనసుకి కొద్దిగా అశాంతో ఆందోళన టెన్షనో ఏదో ఒకటి వస్తుంది కదండి. కొంచెం అనుకూల పరిస్థితులు అనుకోండి, పొంగోనో ఆనందమనో ఏదో దానికి సంబంధించిన దానికి వస్తుంది కదండి. అలా సిచ్యువేషన్లు వస్తూ ఉంటున్నాయి కదండి. అలా సిచ్యువేషన్లు వచ్చినప్పుడు అయాల రథసప్తమి కదండి. అంటే సూర్యుడు వెళ్తున్న ఇవాళ రథసప్తమి ఇంత సహజంగా వాడుకుంటున్నాం కదా. అయ్యో సూర్యుడి రథసప్తమి వెళ్ళుకుంటున్నాం, కనీసం ఆయనకి దండమైనా పెట్టుకోలేకపోతున్నాం కదా అనిపించింది కదా. మరి ఈయన జ్ఞాన సూర్యుడు కదా, అంత వెలుతురునిచ్చి కాంతినిచ్చి శాంతినిచ్చి వెలుతురునిచ్చారు కదా. వెలుతురునిచ్చారంటే వెలుతురు మనకి చీకటి ఉంది, వెలుతురు ఉంది, ఆయన దగ్గర వెలుతురుని అనిపిస్తున్నాం. బయట సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాన్నగారు చెప్పేది ఏంటంటే, ఆ సంఘటన ఎందుకు వచ్చిందంటే ఏదో సంఘటన వస్తుంది కదండి. ఆ సంఘటన వచ్చిన టైంలో మనం ఏం చెయ్యాలంటే ఆ సంఘటన ద్వారా మన హృదయంలో ఉన్న భగవంతుడి అనుభవంలోకి రాకుండా దానికి సంబంధించిన తలంపుని తెలియజేస్తాడు గురువు. నాన్నగారు తెలియజేస్తారండి దానికి సంబంధించిన తలంపు. ఇప్పుడు పరిస్థితులు బాగాలేదనుకోండి, మనసుకి వెంటనే చేంజ్ అయిపోవచ్చు కదండి, అశాంతి రావచ్చు కదండి, కొంచెం ఆందోళన రావచ్చు, టెన్షన్ రావచ్చు. అంటే ఎందుకంటే కొంచెం ఎంతో కొంత మరి వస్తుంది కదా, మనసు నుంచి రాకుండా ఎలా ఉంటుందండి. మామూలుగానండి మనకి మమకారం లేదనిపిస్తుందండి. ఇష్టాలు రాగద్వేషాలు మమకారాలు ఇవన్నీ లేకపోతే బాగానే ఉంది కదండి. అందుకు నాన్నగారు ఏమని చెప్పేవారంటే మనకి అటువంటి సంఘటనలు అటువంటి సిచ్యువేషన్లు వచ్చినప్పుడు జాగ్రత్తగానండి అంటే సాధన అంటే ఎప్పుడు చేస్తామండి, సాధన కూర్చొని చేసేది కాదు కదండి. అంటే ఆ సంఘటన ద్వారా ఆ సిచ్యువేషన్ ద్వారా నువ్వు నాన్నగారి మాటను తీసుకునండి, అక్కడ నాన్నగారి మాటను మనం దీపంగా తీసుకుని, అంటే ధ్యానమే దీపం. మనం చీకట్లో దీపాన్ని వెలిగించి పనులు చేసుకోవటం అలవాటైంది కదా. అలాగే ధ్యాన సహవాసం మనం చేశాం కదా. ధ్యాన సహవాసం చేసినప్పుడు ఆయన మాటలు కేవలం చెప్పుకోవడానికి పరిమితం అయిపోకుండా ఆ మాటను తీసుకుని ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఈ సంఘటన మనకి బయట ఇలా వచ్చింది, అందుకు దాని ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏదో ఉంటుంది. దానికి సంబంధించిన బలహీనత బయటేమో సంఘటన, దానికి సంబంధించిన బలహీనత లోపల నుంచి మనకు నాన్నగారు తెలియజేస్తారు. ఆ తెలియజేసినప్పుడు ఈ సంఘటనకి లోపల ఆ తలంపుకి నువ్వు నాన్నగారి మాటను తీసుకుని, అంటే దీపంలా మనకు ఉపయోగపడుతుంది. నాన్నగారి మాటను కనుక మనం తీసుకునండి, ఆ సంఘటన ద్వారా ఏం పాఠం నేర్చుకోవాల్సి ఉందో దానికి సంబంధించిన పాఠాన్ని నేర్చుకుని బుద్ధి విడిచిపెట్టొద్దన్నారు. అక్కడ నేర్చుకుంటే ఆ సంఘటన ఏమో వెళ్ళిపోతుంది కదండి. సంఘటన ఎంతసేపు ఉంటుందండి, ఆ సంఘటన వెళ్ళిపోతుంది. ఆ సంఘటన ద్వారా నువ్వు నేర్చుకున్నావు చూడు, అది దానికి సంబంధించిన అనుభవం మిగులుతుంది. అనుభవాన్ని సంపాదించుకో. సంఘటన ద్వారా కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సి వస్తుందండి కదండి. ఆయన వచ్చాక చీకటిని ఉండమంటే మట్టుకు ఉంటుందండి. అలాగా నాన్నగారు మనకి ఏమైతే చెప్పారో, ఇప్పుడు మనకి జ్ఞానం వచ్చాక అజ్ఞానం ఉండమంటే మట్టుకు ఉంటుందండి, ఉండదు. ఇప్పుడు ఉంది కనుక కొంచెం కృషి అవసరం. మరి లేకపోతే గొడవ లేదు కదండి. ఏమీ చేయకుండా సోమరి కింద ఉండండి, అది పోవాలంటే ఎలా పోతుందండి.
అసలు వాడుకోవాలి కదా, వెలుతురుని వాడుకుంటున్నాం కదండి. ఇప్పుడు సూర్యుడు వెలుతురుని వాడుకుని ఎన్ని పనులు చేసుకుంటున్నామండి. అదండి, ఈ వెలుతురు ఎవరికి ఎలా కావాలో అలా వాడుకుంటున్నారండి. అలాగే ఇప్పుడు జ్ఞానం అంటే మాట అంటే అది వెలుగే మాట అండి. ఒక దీపం చేసే పని కూడా చేయదండి నాన్నగారి మాట. ఇప్పుడు నాన్నగారి మాట ఉందనుకోండి, అంటే గురించి ఏంటంటే ఆ రెండిట్లకి మధ్యలో మాటను పెట్టుకోవాలండి. మాటలు చెప్పుకుంటున్నాం, వింటున్నాం, అది వేరే విషయం అనమాట అండి లోపల. అందుకని ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చింది మనకి. దాని ద్వారా మనం ఏదో నేర్చుకోవాల్సి ఉంటుంది. మనం ఏదో నేర్చుకోవాల్సి ఉంటుంది. నేర్పడానికి వచ్చింది. ఆ సంఘటన ఎందుకు వచ్చిందంటే నేర్పడానికి వచ్చింది. ఆ సంఘటనకు సంబంధించిన బలహీనతని తెలియజేస్తాడు గురువు. కదులుతుంది మనసు అనమాట అండి, కదులుతుంది. అప్పుడు మనసుకి దానికి బలహీనతలకి రూపం లేదు. ఎందుకంటే అందు గురించి ఏంటంటే అప్పుడు అక్కడ నాన్నగారి మాటను తీసుకునండి మనకి ఆ బలహీనత వచ్చింది కదండి. ఆ బలహీనతలు మనం చూసాం కదా. మామూలుగా అంటే సూర్యుడు వెలుతురుతోటి ఇప్పుడు ఇవన్నీ మనం ఎలా చూస్తున్నామో అలా మన బలహీనతలు మనకు తెలుస్తున్నాయి కదండి. మన బలహీనతలు మనకు తెలిసినప్పుడు అండి, ఇప్పుడు ఆ బలహీనతతో ఆ టైంలో మనం తాదాత్మ్యం చెందటం మానేసి అంటే ఎందుకంటే ఈ మన మనస్సే అజ్ఞానమే అనేక రూపాల్లో అనేక తలంపులు, అనేక వీక్నెస్లు, అనేక బలహీనతలు ఆ రూపంలో వస్తూ ఉంటుందన్నమాట అండి. అందు గురించి ఏంటంటే అంటే సూర్యుడు వెలుతురుని వాడుకుని వస్తువుని ఎలా అయితే చూస్తున్నామో అలా బలహీనతలను నువ్వు చూస్తున్నావు కదా, బలహీనతను మనం చూపిస్తున్నారు కదా. అక్కడ బలహీనతను చూపించినప్పుడు నాన్నగారి మాటను నువ్వు మనం తీసుకునేది నాన్నగారు అప్పుడు చెప్పింది మాట నేను తీసుకోవాలి కదండి. చెప్పటానికే ఉపయోగపడి నేను అక్కడ వాడుకోవడానికి నాకు ఉపయోగపడటం లేదనుకోండి అండి. సూర్యుడు వెలుతురు నమస్కారం పెట్టకపోయినా ఏమీ అనుకోడండి సూర్యుడు. కానీ వెలుతురుని వాడుకుంటున్నాం కదండి. అలా నాన్నగారు ఏంటంటే అండి ఆ సంఘటన బయట సంఘటన ద్వారా బలహీనత తెలుస్తుందండి. సంఘటన లేకపోతే బలహీనతలు కూడా తెలియవండి మనకండి. బయట సంఘటన లేదనుకోండి అండి అదండి, అది మనకి ఏదో నేర్పడానికి అక్కడ ఇప్పుడు ఈ సంఘటన ద్వారా మనం ఏం నేర్చుకోవాల్సి ఉంది, ఏమి నేర్పడానికి ఇది క్రియేట్ అయ్యింది. భగవంతుడి సంకల్పం వచ్చింది. ఆ సంఘటనలు కూడా భగవంతుడి సంకల్పంలో, భగవంతుడి నిర్ణయంలో వస్తున్నాయి. ఆ భగవంతుడి సంకల్పంలో, భగవంతుడి నిర్ణయంలో మనం చేసిన దాన్ని బట్టి అలా వస్తున్నాయి అన్నమాట అండి. ఆ సంఘటన ద్వారా బలహీనతను తెలియజేస్తాడు. ఆ సంఘటన ద్వారా బలహీనతను తెలియజేసినప్పుడు అప్పుడు నాన్నగారి మాటను మనం దీపంలా తీసుకుని, ఆయన జ్ఞానసూర్యుడు, దాన్నేమో దీపంలా ఆ మాటను తీసుకోవాలి. ఆ మాటను తీసుకుని ఏంటంటే లైట్ కింద తీసుకుని, అందుకే ఈ సంఘటన ద్వారా మనకి ఈర్ష్య ఎంత ఉందో, ద్వేషం ఎంత ఉందో, అసూయ ఎంత ఉందో, పరిస్థితులు అనుకూలంగా ఉంటే బాగానే ఉంటున్నాం, వ్యతిరేకంగా ఉంటే మనసు చేంజ్ అవుతుంది, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఏమో మనకు పొంగు వస్తుంది ఇది అని చెప్పి నాన్నగారు ఏమని చెప్పారంటే, అలాగ నీ మనస్సుని నీ లోపల హృదయంలో ఉన్న భగవంతుడి అనుభవంలోకి రాకుండా ఏ బలహీనతలు ఉన్నాయో అని ఆ బలహీనత నీకు ఉందని తెలియజేయటానికి ఇటు సంఘటన ద్వారా బలహీనత తెలిసింది. అప్పుడు నాన్నగారు మాటను తీసుకుని అక్కడ ఈ సంఘటన తీసుకొచ్చారండి, బలహీనతను తెలియజేశారు. ఆ బలహీనతను నివారణ చేయడానికి దానికి అవసరమైన మాటని ఆయనే తీసుకొస్తారండి మళ్ళీనండి. ఈ రెండు తీసుకొచ్చిన ఆయన మనం శ్రవణం చేసిన ఆయన మాటను తీసుకురాకుండా ఎలా వెళ్తారండి. మనం శ్రవణం చేసిన మాట అక్కడ ఏ మాట జ్ఞాపకం, ఏ మాట మనకి జ్ఞాపకానికి అవసరం అనుకుంటే ఆ మాటే మన జ్ఞాపకంలోకి తీసుకొస్తారండి. ఆ మాటే మనకి జ్ఞాపకంలోకి తీసుకొస్తారు కనుక అక్కడ ఏం చూపిస్తున్నానంటే ఇదిగో నీకు నీ మనసు ఈ రూపంలో ఉంది అని చెప్పి నీ మనస్సే ఈ రూపంలో ఉంది, తలంపు రూపంలో ఉంది, వాసన రూపంలో ఉంది, బలహీనతల రూపంలో ఉన్నాయని తెలియజేస్తూ ఉంటాను. అందుకు నా మాటని దీపంగా ఉపయోగించుకుని అప్పుడు ఆ బలహీనతతోటి ఆ వీక్నెస్ తోటో బలహీనతతోటో నువ్వు లోపల అక్కడ ఇన్నర్ లైఫ్ ఒకటి ఉంది, అక్కడ నువ్వు తాదాత్మ్యం చెందకూడదు. తాదాత్మ్యం చెందకుండా ఇదే మాకు అడ్డొస్తుందా, ఇది ఈ అని చెప్పి నా మనస్సు ఇన్ని రూపాల్లో మనస్సే ఇన్ని తలంపులు వాసనలు రకరకాల తలంపుల రూపంలో ఉందా అని చెప్పి
నేను నీకు తెలియజేస్తుంటాను. ఆ తెలియజేసినప్పుడు నువ్వు చూసి గుర్తుపట్టుకో అనమాట అండి. గుర్తుపట్టుకుని అది చూసావు కదా, మనసుని మనసు నువ్వు కాదు, ఆ మనసు దగ్గర నుంచి తలంపులన్నీ నీకు వస్తున్నాయని, తలంపులన్నీ నీకు వస్తున్నాయని తెలియజేశాను కదా. ఆ తెలియజేసినప్పుడు ఆ తలంపుతో తాదాత్మ్యం చెందొద్దు. చెందకుండా ఈ సంఘటన ద్వారా నీకు ఆ బలహీనత ఎంత బలీయంగా ఉందో గురువు చూపించాడు, తెలిసింది కదా. పాఠం నేర్చేసుకో, అయిపోతుంది. నా మాటను దీపంగా ఉపయోగించుకుని ఆ టైంలో, ఆ క్షణంలో పాఠం నేర్చుకో. అలా కనీసం పాఠం నేర్చుకోవడానికి ఏదో నేర్పడానికి వచ్చింది. అలా ఏదో నేర్పడానికి వచ్చి సంఘటనల ద్వారా ఇదిగో నీ మనసు ఈ సంఘటనలు వచ్చినప్పుడు ఈ రూపంలో, ఇది ఒకసారి ఈడ్చి రూపంలోని, ఒకసారి ద్వేష రూపంలోని, ఒకసారి అసూయ రూపంలోని, ఒకసారి మమకార రూపంలోని, ఒకసారి స్వార్థ రూపంలోని, అలాగే ఏం తలంపు మనకి వస్తుందో సిచ్యువేషన్ బట్టి వస్తుంది అనమాట అండి. బయట సంఘటనలు బట్టి వస్తుందండి. ఇప్పుడు ఆ సంఘటన వచ్చినప్పుడు అండి వీడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అండి, అది ఏదో మనకి నేర్పడానికి వచ్చింది. అంటే నేర్చుకునే బుద్ధి ఉన్న వాడికి ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి గంట నేర్చుకుంటూ ఉంటారు. తర్వాత మన దైనందిన జీవితంలోని అంటే ఎందుకంటే సూర్యుడు అసలు ఆ రోజు సూర్యుడు అనేసరికి ఈ సూర్యుడి దగ్గరికి రావాల్సి వచ్చింది అనమాట అండి. అంటే ఇలాగ జాగ్రత్తగా చూపిస్తూ, అంటే నాన్నగారు సహవాసం చేయకముందు అడవిలో ఉన్నట్టు ఉండేవాళ్ళం. మామూలుగా అడవిలో లైట్ వేసి బయటకు తీసుకొచ్చినట్టు ఆయన మాటలు లైట్గా ఉపయోగపడుతున్నాయి. అలా జాగ్రత్తగా స్లోగా నాన్నగారు చెప్పింది ఏంటంటే, నువ్వు అలా గుర్తుపట్టుకుంటూ ఉండు. దేన్ని గుర్తుపడతావు? మామూలుగాని మన మనస్సును, మన అజ్ఞానం, అహంకారం ఏదోని తలంపుల రూపంలో తీరుతున్నారండి. అక్కడ చూసామండి. చూసి దీని ద్వారా మనకి ఈర్ష్య ఉంది, ద్వేషం ఉంది, అసూయ ఉంది, మమకారం ఉంది. అంటే మమకారం చాలా బలీయమైందండి. మమకారం లేదనుకుంటామండి, అది చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుందన్నమాట అండి. అసలు అలాగండి. ఇప్పుడు ఏదైనా మనకు ఒక స్పెల్ వచ్చిందనుకోండి, అసలు ఏదో మన భౌతిక జీవితంలో ఏదైనా ఒక వ్యవహారం వచ్చిందనుకోండి, దాని గురించి మనం ఎవరైనా ఆలోచించమని చెప్తాను దానండి. ఇప్పుడు మన ఇంట్లో పెళ్లి కుదిరింది, లేకపోతే ఏదో వ్యవహారం చేసుకుంటామండి, ఏదో బిజినెస్ చేసుకుంటాము, ఏదో ఒక సిచ్యువేషన్ చేస్తూ వస్తుంది అనమాట అండి. దాని గురించి ఎవరైనా మీ ఇంట్లో ఆలోచించుకోమని చేద్దామా? అందు గురించి దానికి సంబంధించిన ఆలోచన ప్రారంభం ముగించే ఆ పని ప్రారంభించుకుని ముగించుకునే వరకు కూడా ఆలోచించుకోమని ఏ మనిషికి చెప్పక్కర్లేదండి. అదండి. అంటే ఎందుకంటే ప్లాన్ చేసేసుకుంటాడండి. ఆ పని ప్రారంభించేనండి. అలాగే ప్రతి పనిలోని కూడా మన దైనందిన జీవితంలో, ఇంట్లో మన ఉపాధి ద్వారా, దేహం ద్వారా ఏ పని చేసుకున్నా మనకి ఎవరో చెప్పక్కర్లేదండి. ఆ పని ఎలా చేయాలో సార్పుడండి ప్లాన్ చేసుకుంటున్నాం కదండి. అలా భౌతిక జీవితంలో ఇవన్నీ వచ్చినాయి కదండి. మరి నీ హృదయంలో ఉన్న భగవంతుడు అంతర్యామిగా ఉన్నాడు. ఆయన నీకు అనుభవంలోకి రాకుండా నీ మనస్సు అడ్డొస్తుంది. దాన్ని తొలగించుకోమని చెప్పి, ఉన్నదాన్ని ఔన్నత్యం చెప్పి, సుఖానికి, శాంతికి, ఆనందానికి నువ్వు సంబంధించినోడు అని చెప్పారు కదండి. కానీ దానికి సంబంధించిన ఆలోచన, దానికి సంబంధించిన ప్లాను, దానికి మనం ఎలా జీవిస్తే అది అనుభవంలోకి వస్తుందో దానికి సంబంధించిన ప్లాన్ ఏమైనా చేసుకుంటున్నాడా లేదా ఈడు అసలు అండి. అంటే భౌతికంగా పూజలు చేస్తే చెయ్యొద్దని కాదండి. పూజకి, జపానికి, ధ్యానానికి, సాధనలకి వీటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు కానండి. నాన్నగారు చెప్పిన మాటకండి మామూలుగా మనం ప్రాధాన్యత ఇచ్చుకోవాలి కదండి. కేవలం ఏ పని మీద వచ్చారు అసలు ఆయన మామూలుగానండి. తర్వాత ఏంటంటే మళ్ళీ ఇదొకటి వచ్చిందండి మామూలు అదండి. అంటే ఎందుకంటే నాన్నగారు ఏమని చెప్పారంటే, అది నాన్నగారు చెప్పిన ప్రతి మాట 100% 100% కరెక్ట్. నమ్మిన వాడికి కరెక్ట్, అది మామూలుగానండి. అవి కరెక్ట్ అని నోటి మాటలు ఆయన ఏమీ నమ్మేరండి. ఇప్పుడు నేను కరెక్ట్ అన్నాను, 100% నాకు నేను నాన్నగారిని కనుక నేను నమ్మటం కరెక్ట్ అయితే నాకు జ్ఞానమే ఇచ్చేది ఈ పాటికండి. ఊరికే మన నోటితో అంటాము, నమ్మాము అని అనమాట. దేవుడేమో అంతటా ఉన్నాడు అంటున్నాడు, అంతటా వ్యాపించున్నాడండి. మనము దేవుడు అంతటా వ్యాపించున్నాడని మనం అంటున్నాం నాన్నగారి మాటలు తీసుకుని అనమాట అండి. అదండి. పైగా ఏంటంటే మామూలుగానండి ఉన్నదే నాన్నగారు కదా, అసలు రెండోది లేదు మామూలుగానండి. అసలు మనం ఎక్కడున్నాం, మనం లేము. నాన్నగారు ఎవరని చెప్పారు? ఉన్నది ఒక్కటే అని చెప్పారు. అందుకు ఉన్నది ఒక్కటే, అసలు రెండోది లేదు. ఉన్నదే నాన్నగారే అంతటా వ్యాపించున్నారు, చైతన్యం అంతటా వ్యాపించింది. మనం లేమంటే మరి లేకుండా పోతామండి.
ఉన్నది అనుభవంలో లేదు కదండి. ఇప్పుడు అన్నది అనుభవంలోకి రాకుండా ఏదైతే అడ్డొస్తుందో దాన్ని తొలగించుకోమని చెప్పండి. ఇప్పుడు ప్రహ్లాదుడు ఉన్నాడండి, దేవుడు ఉన్నాడు 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 అని చెప్పి అన్నాడండి. మనము దేవుడు ఉన్నాడు ఉన్నాడు అంటున్నామండి. అంటే ప్రహ్లాదుడు దేవుడు ఉన్నాడు అంటూని మనం దేవుడు ఉన్నాడు అంటూ ఒకటి అవుతుందండి. అదేది అంటే ఉన్నాడా అనేసరికి అండి ఎక్కడున్నాడంటే అందుగలడు ఇందు లేడని సందేహం వద్ద శక్తికి ఎందెందు వెదిగినా అందందే ఉన్నాడండి. స్తంభంలో ఉన్నాడా అన్నాడు, ఉన్నాడు అన్నాడండి ప్రహ్లాదుడు. ఉన్నాడంటే బదులు కొట్టుకుని వచ్చాడండి మామూలుగా. ఇప్పుడు ఎందుకంటే మన స్థాయి చూసుకోవాలండి. మన స్థాయికి సరిపడి, మన అంతస్తుకు సరిపడి మనం మాట్లాడుతూ ఉండాలండి. మనం ఏదైనా సరే చేస్తూ ఉండాలన్నమాట అండి. ప్రహ్లాదుడు ఉన్నాడంటే మనం ఉన్నాడంటే ఎక్కడో ఒక దేవుడు వస్తాడండి అండి. అంటే భావనా బలం అండి. ఆయన ఉన్నాడండి. అంటే ఆ భక్తుడు వాళ్ళు వేరండి, అగ్రగణ్యులు అండి మామూలుగానండి. అలాగే ఉన్నది మనము అసలు ఈ అంతా భగవంతుడే, అంతా భగవంతుడే అంతా ఉన్నాడు. అదే అండి ఇప్పుడు ప్రస్తుతం మనకు అనుభవంలో ఉన్నది ఏది, ఎంతవరకు అనుభవంలో ఉన్నది. నాన్నగారు మనకి ఎంత మామూలుగా అండి సూర్యుడు ఉపయోగించుకుని అందరూ ఎన్ని పనులు చేసుకుంటున్నారండి. ఇదే వెలుతురులో నిద్రపోయే వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఇప్పుడు పగలు కూడా టైం ఉపయోగించుకోగలండి. అందు గురించి ఏంటంటే నువ్వు అనవసరంగా కష్టపడొద్దు. నువ్వు జపాలు ధ్యానాలు సాధనలు ఇవన్నీ చేసేసి నీ మనసుని మట్టికి తొలగించుకోవటం అనేది అసాధ్యమైన విషయం అని చెప్పేవారు. అవన్నీ మరి కొండ గుర్తు మాటలు కదండి. నువ్వు బలవంతాన్ని తన పమ్మంటే పోదు, నీకు తెలిసే రోజులు వస్తాయి. ఎలా వస్తాయంటే ఇలాగ మామూలుగా మీ దైనందిన జీవితంలో ప్రతి సంఘటన ద్వారా, ప్రతి సిచ్యువేషన్ ద్వారా. అంటే ఎందుకంటే నాన్నగారు అలా చేసుకోమని చెప్పారు కదండి. అలా చేసుకోమని చెప్పినప్పుడు అండి అక్కడ నేర్చుకోవాల్సింది నేర్చుకుంటున్నాం అనుకోండి, ఆ సంఘటన మర్చిపోవాలండి. ఆయన చెప్పింది ఏంటంటే ఇప్పుడు నీ బలహీనతనే నీ లోపల నీ మనస్సు ఈ రూపంలో ఉంది, ఈ ఈర్ష్య రూపంలో ఉందని ఈర్ష్యను చూపిస్తారు, ద్వేష రూపంలో ఉందని ద్వేషాన్ని చూపించారు, లేకపోతే నీకు ఎంత స్వార్థం ఉందని స్వార్థ రూపంలో ఉన్న స్వార్థాన్ని చూపించారండి. మనకేమో బాగానే ఉంటున్నాం, పరిస్థితులు వ్యతిరేకంగా వస్తే మనిషికి టెన్షన్ వచ్చినప్పుడేమో మరి టెన్షన్ ఉంది. అంటే ఎందుకంటే ఇప్పుడు అక్కడ బయట సిచ్యువేషన్ బట్టి లోపల మనకి టెన్షన్ వస్తుంది. మనసు ఉందని చెప్పి ఇంక ఇలాగే అశాంతి, ఆందోళన, టెన్షన్లు మనకు తప్పవు. అందు గురించి ఈ సిచ్యువేషన్ల ద్వారా ఎంత టెన్షన్ ఉందో తెలుస్తుందండి మామూలుగా అండి. ఆ సిచ్యువేషన్ ద్వారా ఎంత టెన్షన్ ఉందో తెలిసింది కదా. మరి మన టెన్షన్ తెలియడానికి ఆ సిచ్యువేషన్ ఉపయోగపడిందా లేదంటే ఉపయోగపడింది అండి. మరి అదే గురువుతో సమానమే కదా. అవి నేర్పటానికే వచ్చినాయి కదండి. అటుకు ప్రతిదీ నేర్పటానికి వస్తుంది. అంటే నువ్వు నేర్చుకునే బుద్ధి పెట్టుకో సరిపోతుంది. నేర్చుకునే బుద్ధి ఉండాలి కదా. అంటే ఎవరు నేర్చుకుంటాడు? నేను స్టూడెంట్స్గా నేను గురుస్థానంలో ఉన్నానంటే నేను ఏమీ నేర్చుకోలేను. ఏం చేశాను ఏంటండి అంటే స్టూడెంట్ ఎవరి దగ్గర స్టూడెంట్? నాన్నగారి దగ్గర స్టూడెంట్ నేనండి. ప్రతి క్షణం ప్రతిరోజు ఆయన బట్టి మామూలుగానండి. ఇప్పుడు ఉన్నది ఒక్కటే, రెండోది లేదు మామూలుగా అనుకున్నాం అనుకోండి, ఈ నేర్చుకోవడం మిస్ అయిపోతారండి కాల ప్రవాహం. ఇప్పుడు ఉన్నదే నాన్నగారు మామూలుగా, ఇంకా రెండోది లేదని నాన్నగారు చెప్పారండి. అది కాదనమాట అండి. మన నాన్నగారి దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉండాలి మామూలుగానండి. ఆయన టీచరు, మన స్టూడెంట్స్ అండి. అంటే ఎందుకంటే ఇక్కడ చీకటిని ఎలా వాడుకోమని చెప్పారు కదండి. ఒకసారి చీకటాన్ని ఎలా పోగొట్టేస్తారండి నాన్నగారు లోపలండి. ఒక్కోటి తెలియజేస్తున్నారు కదండి అండి. అందు గురించి అక్కడికక్కడండి మనకి స్వార్థం ఎంత ఉందో తెలిసింది కదండి. స్వార్థం ఎంతో తెలిసిందండి. నాకు మీ మీద మిమ్మల్ని చూసేసరికి ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ అభివృద్ధిని చూసేసరికి అవి చూపిస్తుందని చెప్పేవారు కదండి. అదండి అందు గురించి మిమ్మల్ని చూసేసరికి మీ అసూయ వచ్చింది అనుకోండి. మీ ద్వారా కదా నాకు అసూయ ఉందని తెలిసింది మామూలుగానండి. నాకు అసూయ ఉందనే బలహీనతను చేయటానికి ఇటు మీరు ఉపయోగపడ్డారండి. అటు నాన్నగారు సంఘటన బట్టి, సిచ్యువేషన్ బట్టి దానికి సంబంధించిన బలహీనతను తెలియజేశారు. అలాగని చెప్పి నీ మనస్సుని నీకు చూపించేవాడిని, నీ మనస్సుని తలంపుల రూపంలో చూపించేవాడిని కూడా నేనే అని కదండి. ఇప్పుడు నాన్నగారు ఇప్పుడు బయట సిచ్యువేషన్ తీసుకొచ్చేది ఆయనేనండి, రాములుగానండి. నీకు లోపల తలంపు రూపంలో మనస్సునే
తలంపు రూపంలో బీజ రూపంలో ఉందని తలంపు రూపంలో తీసుకొచ్చి చూపిస్తున్నారండి లోపలని. తలంపు రూపంలో తీసుకొచ్చి చూపించినప్పుడు అప్పుడు ఇటు సంఘటనకి అటు బలహీనతకి మధ్యలో నాన్నగారు మాటను పెట్టుకుని దీపంగానండి అదండి పాఠం నేర్చుకోవాలి. అటు ఉండండి అటే ఇటు మామూలు అండి. తర్వాత ఈ సంఘటన ఎలా వచ్చింది, కాల ప్రవాహంలో ఎలా వచ్చింది, మరి ఇప్పుడు సంఘటన ఎలా వచ్చిందండి, మన జీవితంలో మనం ఏదోటి అనుకుంటున్నాం కదండి. ఇప్పుడు సూక్ష్మంలో మోక్షం అన్నట్టు ఉంటుందండి నాన్నగారి సబ్జెక్ట్ అండి. అందితే సూక్ష్మంలో మోక్షం అండి, అందకపోతే కొద్దిగా అడవిలో ఉన్నట్టు ఏమైనా ఇబ్బంది పడాలి కానండి. అదండి అడవిలో ఉన్న మనిషికి దారి చూపించారు కదండి. మామూలుని కారడవిలో ఉన్నట్టు ఉన్నామండి నాన్నగారు దర్శనం. అలాగే మొత్తం మీద రూటు చూపించి దారిలోకి తీసుకొచ్చారు కదండి. నా పని ఏదో నేను చేసుకుంటున్నానండి, మీ ఇంట్లో మీ పని మీరు చేసుకోవాలండి, అలా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి కదండి. అలాగండి ఇదండి అలా జాగ్రత్తగా నీ మనస్సుని తలంపు రూపంలో అలా తెలియజేస్తూ చూపిస్తూ ఉంటాను కదా. అందు గురించి నేను నీ మనస్సుని ఇక్కడికి ఎన్ని లాభాలు వచ్చిందంటే బయటేమో సంఘటన ఏమో ప్రారంభంలో ఉండే వచ్చిందండి. తర్వాత లోపల దాని ద్వారా లోపల బలహీనతను తెలియజేస్తున్నారండి. ఆ బలహీనతను తెలియజేసినప్పుడు లోపల దాంతో తాదాత్మ్యం చెందుతాం, అక్కడే వచ్చిందనమాట అండి. అంటే నీ మనసుని నువ్వు చూస్తావని పంపుతున్నాను కానీ తాదాత్మ్యం చెంది అలా ప్రవర్తిస్తావని పంపించడం లేదు. నువ్వేం చేస్తున్నావంటే మనసుని నీ మనసుని జాగ్రత్తగా నీకు చూపించున్నాను అన్నమాట అండి. ఇప్పుడు అంటే చూపించున్నాను, ఎందుకు చూపించున్నానంటే మిమ్మల్ని ఇద్దరిని విడదీసేయటం కోసం చూపించడం కూడా. ఎందుకంటే అండి మనసు మనం అనుకుంటున్నాము, అది చూడు నీ మనసు ఇలా తలంపుల రూపంలో ఉంటుంది, ఇలా వాసనల రూపంలో ఉంటుంది, ఇలా బీజాల రూపంలో ఉంటుంది, నేను నీకు చూపించటం కోసం మనసుని పంపించానండి. ఆయన సూర్యుడిగా మనసుని తెలియజేశారు కదండి, పంపిస్తున్నానని చెప్పారు కదండి. పంపిస్తున్నానని చెప్పినప్పుడు ఆయన మాట అక్కడ దీపంగా ఉపయోగపడుతుంది కదండి. అయితే ఇప్పుడు నాన్నగారు ఈ బలహీనత మనకు తెలియజేస్తున్నారు కదా, ఆయన మాటను తీసుకునండి మన మనసును గుర్తుపట్టుకోవాలి. నువ్వు నేను కాదని చెప్తున్నారు, నువ్వు ఈ రూపంలో ఉంటున్నావా, ఈ రూపంలో ఉంటున్నావా అని లోపల జాగ్రత్తగా ఆయన మాట యొక్క ఎలుతులతోటి మనసుని గుర్తుపట్టి అంతే. నేను తెలియజేస్తా ఉంటే నువ్వు గుర్తుపట్టు, అంతేకాని ఆ మనసు చేత సాధన చేయించి నన్ను నువ్వెలా తెలుసుకుందాం అనుకుంటున్నావు అసలు. ఇప్పుడు సబ్జెక్టు ఎంత చెప్పాను, ఆ మనసుతోటి సాధన చేసేసి దేవుణ్ణి పట్టుకుంటావా నువ్వు నండి. ఆ దేవుడు ఏం చేస్తున్నాడు నిన్ను, ఆ జ్ఞానసూర్యుడు ఏం చేస్తున్నాడు, నీ మనసుతో సాధన చేసి మనం సూర్యుడిని పట్టుకోగలమండి. అవసరమైతే వెళ్తురు దండం పెట్టకపోయినా పర్వాలేదండి, వెళ్తురుని వాడుకుని ఉపయోగించుకోవాలండి. సూర్యుడిని ఎలా పట్టుకుంటాము, వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి అలా హృదయంలోనే జ్ఞానసూర్యుడు అంతర్యామ, ఆయన్ని ఎక్కడ పట్టుకుంటావు. ఈ మనస్సు నీకు అయి చేసి పెడతాను, ఈ చేసి పెడతాను, నువ్వు పెంచేస్తాను గొడవలు మామూలుగానండి. దేవుణ్ణి పట్టిస్తానంటే నువ్వు నమ్మటం దాన్ని, నీ మనస్సుని అది చే దేవుని పట్టిస్తాను, ఇది చే దేవుని పట్టిస్తాను, అన్నీ చేయి నీ చేత ఏయోటి చేయింది మామూలుగానండి. ఇప్పుడు దేవుణ్ణి పట్టిస్తుందా, అది టర్నింగ్ మలుపు తిప్పుతున్నా తిప్పుతాడు గురువు ఎంతసేపు అండి ఆయనకి అది. అలా కాకుండా నేను నీకు తెలియజేస్తున్నప్పుడు నువ్వు చూడు నీ మనసు ఏ రూపంగా ఉంటుందో చూడు, అంత గుర్తుపట్టుకో అదండి. నేనేమో నీ మనస్సుని తలంపు రూపంలో ఉన్నప్పుడు మనకి మమకారం లేదనుకున్నాం. ఈ సిచ్యువేషన్ బట్టి సిచ్యువేషన్ బట్టి మరి మమకారానికి సంబంధించిన ఏదో ఒకటి వస్తుంది కదండి. ఇప్పుడు మమకారం లేదనిపిస్తుందండి. మమకారం మనకి తెలియలేదండి, ఎక్కడైనా కష్టపడుతున్నారు అనుకోండి, ఇబ్బంది పడుతున్నారు అనుకోండి అండి, అయ్యో వాళ్ళు కష్టపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, వాళ్ళ చేతితో అడిగి వంట చేసుకుని పిల్లలకి పెట్టుకుంటున్నాడు అని చెప్పి ఎప్పుడైనా మరి మనసు చేంజ్ అవుతుంది కదండి. మనసు ఉందని చెప్పి చేంజ్ అవ్వకుండా ఎలా ఉంటుందండి మామూలుగా. అంటే నీకు లోపల ఇంత నీ మమకారాన్ని నీకు చూపిస్తే అలా తాదాత్మ్యం చెంది ఆలోచించామనుకోండి అండి, అక్కడ ఇంకా అలాంటి పనుల్లోకి వెళ్ళదు అనమాట. తెలియజేశారు కదా, అంటే మన లోపల ఇంత మమకారం ఉందన్నమాట మామూలుగా. అంటే మన మమకారాన్ని మనకు చూపిస్తున్నారు నాన్నగారు, మన మమకారాన్ని మనకు చూపిస్తున్నారు కనుక అందుకు మమకారంలోంచి బయటకు రావటం అంటే గురువు అనుగ్రహం. ఏదో ఒక బలీయమైన శక్తి తీసుకురావాలి కానీ మమకారంలోంచి బయటకు రాలేమండి. అదండి మనకేమీ పైకి లేవు అని అనిపించిందండి. అందుకు సూక్ష్మ రూపంలో మనసు ఏ రూపంలో ఉంటుందో మమకార రూపంలో ఎలా ఉందో ఇంకో రూపంలో ఎలా ఉందో అన్నీ చూపిస్తాను అనమాట.
చూపిస్తా ఉంటే నీకు తెలియజేస్తున్నాను కదా. అక్కడేమో నా మాటను ధ్యానం ఇతరుగా ఉపయోగించుకుని అనమాట అండి. దాంతో తాదాత్మ్యం చెందామనుకోండి, దానికి సంబంధించింది పెరిగిపోతుంది, దానికి సంబంధించిన టెన్షన్, అశాంతి, ఆందోళన వచ్చేస్తుంది అన్నమాట. నువ్వు అలా తాదాత్మ్యం చెంది ఆ కోణంగా వెళ్ళామనుకో, చీకటి కోణంలోకి వెళ్ళొద్దు, అలా చీకటి కోణంలోకి వెళ్ళిపోవద్దు. అలా చీకటి కోణంలోకి వెళ్ళకుండా నేను దాన్ని చూపించాను కదా, అహంకారం మన మనసు ఈ రూపంలో ఉందా, ఈ రూపంలో ఉన్న వల్ల ఈ రూపంలో ఉందని చెప్పి మనకి నా మాటను తీసుకుని ఆ రూపాన్ని చూసామనుకో, దాంతో తాదాత్మ్యం చెందకుండా అంతే, అక్కడికక్కడ సరిపోతుంది. అక్కడికక్కడ ఆ పని మనం చేయమని చెప్తున్నారండి. ఈ బయట సిచ్యువేషన్ ద్వారానే కదా మరి ఆ తలంపును గురువు చూపించడానికి చూపిస్తున్నాడండి. సిచ్యువేషన్ లేదనుకోండి, తలంపుని ఎలా చూపిస్తాడండి? అలా ఏదో రకంగా అశాంతి, ఆందోళన, టెన్షన్, పొగడ్తలు, విమర్శలు అలా లోపల ఏ వచ్చినప్పటికీ కూడా నీకు అలా తెలియజేస్తూ చూపిస్తూ ఉంటున్నాను అనమాట అండి. అక్కడ నువ్వేం చేస్తున్నావు, దాంతో తాదాత్మ్యం చెంది దానికి సంబంధించింది ఆలోచించి దానికి సంబంధించిన గొడవల్లోకి వచ్చేస్తున్నావు. అలా దానికి సంబంధించిన గొడవల్లోకి రావద్దని చెప్తున్నాను. రాకుండా నా మాటను దీపంగా ఉపయోగించుకుని వెలుగును అనుభవించు. ఆ వెలుగు అక్కడే ఉంది, చీకటి అక్కడే ఉందండి. అది నాన్నగారు విడదీసేదండి. నీకు ఇప్పుడు నాన్నగారు జ్ఞానిలో చీకటి లేదండి, వెలుతురు ఉందండి. ఆ జ్ఞాని సహవాసం చేశాం కదండి. మరి జ్ఞాని సహవాసం చేశాక కనుకండి ఈ తలంపుని చూపిస్తున్నారు కదండి. తలంపు చీకటి కోనండి. ఆయన మాట ఉందనుకోండి, ఆ తలంపు ఉందని మనకి ఎలా తెలిసిందండి? ఎవరు తెలియజేస్తే తెలిసింది? లేకపోతే అసలు తలంపులు అంటే ఏంటో, ఆలోచనలు అంటే ఏంటో, మనసు అంటే ఏంటో, ఈ వీక్నెస్లు ఏంటో, ఇవన్నీ ఏంటో మనకు తెలుసండి. అదే మనం అనుకునే అడవిలో ఉన్నామండి. అదే మనం అనుకునే అడవిలో ఉన్న మన బయటకు తీసుకురావడానికి నాన్నగారు వచ్చారనమాట. ఆ నాన్నగారు వచ్చారు కనుక అది జ్ఞాన సూర్యుడండి, మామూలుగానండి. ఆయనేమో ఆయన మాటలు దీపంలా ఉపయోగపడతాయండి. అందుకు నువ్వేంటంటే అక్కడ ఇద్దరిని విడగొడుతున్నారండి, ఇద్దరిని విడదీసేస్తానండి. అందుకు నువ్వు ఏ వైపు జరగాలనండి. ఇప్పుడు అక్కడ లోపల ఏ వైపు జరగాలంటే మన చేతిలో ఉందండి. ఇటు తలంపు వైపు నాన్నగారు తెలియజేసిన తలంపు వైపు జరుగుతావా, జరిగేమనుకో చీకటిగా ఉండు, అది చీకటి ఆవరిస్తుంది. అంటే మన లోపల ఇటువంటి బలహీనత ఉందని మన హృదయంలో ఉన్న భగవంతుడు అనుభవంలోకి రాకుండా ఇవన్నీ మనకు నాన్నగారు తెలియజేస్తున్నారు, గురువు తెలియజేస్తున్నాడు అని చెప్పండి. ఉరుకు తలంపులు గుర్తుపట్టి చూసేదాడు కింద చూసావు కదా, మరి నా మాటను తీసుకుని చూసావు కదా, నా మాటను తీసుకుని చూస్తే నా మాట నీకు దీపం కింద ఉపయోగపడుతుంది. అక్కడ ఎరుకు ఉంది కదా, అప్పుడు ఈ కోణానికి ఈ పక్కకి జరిగితే వెలుతురుగా ఉండొచ్చు, నువ్వు ఆ పక్కకి జరిగితే చీకటిగా ఉండొచ్చు. ఎలా ఉంటావన్నది నీ ఇష్టం. విషయం నీకు చెప్తున్నాను అని చెప్పి సబ్జెక్ట్ అండి, ఒరిజినల్ సబ్జెక్ట్ అండి, ఫైనల్గా ఆ సబ్జెక్ట్ నాకు ఆ రోజు సూర్యుడు గొడవలోకి వెళ్ళానండి. అంటే బయట సూర్యుడు అసలు ఏమి అది ఇక్కడ ఉండిపోయాము ఏంటంటే అక్కడ ఇదేంటి ఇక్కడేమో జ్ఞాన సూర్యుడు ఉన్నారు. ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇవన్నీ? అలాంటి అడవిలోంచి బయటికి తీసుకొచ్చి, ఇప్పుడు అడవిలోంచి బయటకు తీసుకొచ్చారనుకోండి, ఇప్పుడు చీకటి ఉందనుకోండి, అసలు చీకటి సూర్యుడు ఇంకో గంటకో 2 గంటలకు సూర్యుడు ఉదయిస్తాడండి. సూర్యుడు ఉదయించిపోయే ముందే చీకటి తప్పుకుంటుంది. తప్పుకో అనుకోక్కర్లేదు. అలాగే నీ బలహీనతల్ని, వాసనల్ని, సంస్కారాలని, బలహీనతల్ని నేను జపం చేసుకుంటాను, ధ్యానం చేసుకుంటాను, స్నానం చేసుకుంటాను, మీరు ఎవరో రాకండి, నాకు దేవుడు ఒక్కడే గుర్తు రావాలంటే ఎలా వస్తాడనండి? దేవుడు ఎందుకు గుర్తొస్తాడు? అక్కడ ఎలా గుర్తొస్తాడండి? అంటే దేవుడు ఉన్నాడు, మనస్సు ఉందండి మనకండి. అయితే అండి ఆడు మనం కాదనుకుంటే ఆడు పట్టుకుంటాడు కదండి. అందుకు ఉన్నది ఒక్కటే. అందుకు స్వరూపాన్ని మనం ధ్యానం చేయలేము. స్వరూప ధ్యానం అంటే కష్టం. అది స్వరూప ధ్యానం అందినోళ్ళు, అంటే రూపం నామం లేని దేవుణ్ణి స్వరూపాన్ని ఎలా ధ్యానం చేయగలం? అలా ధ్యానం చేయలేమనే కదా రూపం ధరించి వచ్చాడు. అంటే ఆయన నామం ఆయన మాటలో పట్టుకుంటే మనకి టైం వేస్ట్ అవుతుంది. అంటే ఆయన అక్కడ తీసిలేరు. ఇప్పుడు నాన్నగారి మాట నాన్నగారి దగ్గర చేర్చకపోతే ఎవరు చేరుతారండి అసలు? ఇప్పుడు అంటే నాన్నగారి మాట స్వరూపం కాకపోతే ఏంటండి?
ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు స్వరూపం అంటే స్వరూపాన్ని విడిచిపెట్టి ఆయన మాట ఎలా ఉంటుందండి? ఇప్పుడు ఇప్పుడు చెరువు నిండా నీళ్ళు ఉన్నాయండి. మన ఇంట్లో తాగటానికి నీరుకి వచ్చేసరికి కొంచెం నీరు మన దగ్గర ఉంటుంది అనమాట అండి. అలా భగవంతుడు అంతటా వ్యాపించే స్వరూపంగా ఉన్నాడనమాట అండి. మన దగ్గరకు వచ్చేసరికి ఆ మాటలో ఎంత వెళ్తురు, దీపం ఎంత వెళ్తురు ఇవ్వాలో అంత వెళ్తురు ఇస్తుందండి. అలా చీకటికి మనం అంత చీకటిలో పడి ఉండే బదులు దీపం వెలుతురులో బతకచ్చు కదండి. పోనీ మామూలుగానండి ఆ వెలుతురు వ్యాప్తం చెందటం అనేది ఆయనకి సంబంధించాం. నేను నా వైపు నుంచి నీకు ఇన్ని కోణాలుగా జ్ఞాన వెలుతురునిస్తూ ఇలా చేస్తామంటే నువ్వేమో మామూలుగా మనస్సుతోటి దాన్ని నీకు తోచినట్టు అది నీ మనస్సుతోటి నువ్వు సాధనలు చేసేసి అది దేవుణ్ణి తెలుసుకోవడానికి నీకు సహాయం చేస్తానంటే దేవుణ్ణి తెలుసుకోవడానికి ఆ దేవుడు దానికంటే ఏమైనా చిన్నోడా మామూలుగానే అంటే ఎందుకంటే ఇప్పుడు సాధన ఏంటండి, ధ్యానం ఏంటి అని మరుగుగా మనం పూర్వం అనుకున్నాయి కరెక్ట్ అనుకున్నాయి తిరగబడుతున్నాయండి. మరుగు అన్నట్టు ఉందండి. అదండి అవి ఏమీ మనం చేసుకునేవన్నీ కరెక్ట్ కాదని చెప్తే నాన్నగారండి ఆయన చేస్తారండి, కరెక్ట్ చేస్తారు. అదండి అవి ఎలా చేసుకోమని చెప్పారో అలా చేసుకుంటే మనం అది ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి కదండి. ఒకటికి తెలియటం ఒకటికి తెలియకపోవటం ఏముందండి అసలు. అంటే ఒక భౌతిక జీవితమే కాదు కదా, లోపల ఇన్నర్ లైఫ్ ఒకటి ఉంది కదా నీకు. నువ్వు లోపల జాగ్రత్తగా అలా చూసుకుంటూ ఇటు బయట సంఘటన ద్వారా అలా చేసుకుంటూ మామూలుగా ఉండు. అలాగే నేను చెప్పినట్టు నువ్వు చేస్తున్నావు అనుకో అసలని. ఇప్పుడు నాన్నగారు ఏంటంటే ఒకవేళ నాన్నగారు చెప్పినట్టు కొన్ని నాన్నగారు ఇలా చెప్పారు కదా అని ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడైనా అలా మన మనసుని అలా జాగ్రత్తగా అలా గుర్తుపట్టుకుంటూ ఇది బయట ఇతరులకు తెలిసే విషయం కాదండి. బయటలాగే జీవించవచ్చు, లోపలలాగే జీవించవచ్చు. ఆయనకి మనకి సంబంధించిన అనుబంధం అండి అది మామూలుగానండి. అదండి చీకటిని వెళ్ళిపోతే అదండి చీకటిని వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతుందండి చీకటి? అది ఉన్నంతసేపు అది ఉంటుందండి. వీళ్ళు వచ్చారంటే అది ఎలాగే వెళ్ళిపోతుందండి మామూలుగానండి. అలా నాన్నగారి మాట వచ్చిందంటే ఇంకా నాన్నగారి మాట దగ్గర తలంపు మన ఎక్కడ బాధ పెట్టగలదండి. ఇప్పుడు నిజంగా మనకి సంఘటనలు అశాంతికి సంబంధించిన సంఘటన అనుకోండి, మళ్ళీ అశాంతి పెడదామని దానికి సంబంధించిన తలంపు వచ్చింది అనుకోండి. ఇప్పుడు మరి ఇది వచ్చి అక్కడికి నాన్నగారి మాట వచ్చేసింది అనుకోండి, అదండి అది ఇంకేం చేయగలదండి? తలంపు ఏం చేయగలదు? ఇది దీపం, ఇదేమో వెలుతురుగా ఉంటేనండి. ఇక్కడేమో మాట వచ్చేమో వెలుతురుని ఇస్తుందండి, తలంపు వచ్చి చీకటిని ఇస్తుందండి. తలంపుతో తాదాత్మ్యం చెందామా అంటే లోపల ఒక ఇన్నర్ లైఫ్ ఉందని గుర్తుంచుకో. భౌతిక జీవితమే కాదు అంటే భౌతిక జీవితం సంఘటనలండి. భౌతిక జీవితం ద్వారా నువ్వు లోపల నేర్చుకోవాల్సింది ఉంది మామూలుగానండి. అంటే భౌతిక జీవితంలోనేమో చున్న చుట్టేసి బాహ్య జీవితంలోనేమో భక్తుడికి చలామణి అయిపోదామని చూస్తున్నారు. ఎంతకాలం చలామణి అవుతావు లోపల చున్న మామూలుగా చూస్తున్నాం. అంటే అక్కడికి వచ్చేసరికి భగవంతుడు మనకి ఏం చెప్పాడు, ఏం చేయమన్నాడు, ఏం చేస్తున్నాం అసలు నాన్నగారు ఏం చెప్పారు, ఎలా ఉండమని చెప్పారు, మనం చేసేది ఏంటి అది మనం ఒకసారి అనుకోవాల్సి వస్తుంది కదండి. మరండి అందుకే ఎవరి పనులు వాళ్ళని బట్టి వాళ్ళకి మాట్లాడకుండా ఉండలేరండి. ఇంకా మరండి ఎవరేమనుకున్నానండి అంటే ఎందుకంటే మరి ఆయన చెప్పింది ఏంటి, చేసేది ఏంటి, మనం మరి చెప్పిన దానికి చేసేదానికి కొంచెం కరెక్ట్గా అవుతుందో లేదో మనం కరెక్ట్ చేసుకోవాలి కదండి. అండి ఇదండి అంత గురించి ఇదండి మనం ఎలా కావాలంటే అలాగే ఉండొచ్చండి. జ్ఞానసూర్యుడు అండి అయినా ఇదండి కొన్ని గమ్యం దాకా ఎప్పుడో హృదయంలో ఉన్న భగవంతుడి స్వరూపంగా అనుభవంలోకి వచ్చిన దాకా మనం ఏం వెయిట్ చేయక్కర్లేదండి. మనం ఏంటి ఇప్పుడు అనుభవించేదేనండి. అదండి పాపం మీకు కవురు తెలిసిందని సార్ అయ్యో అది ఇందాక ఉష్ణతో అన్నానండి మీరు అయ్యా అలాగేనండి. అది జాగ్రత్తగా మన దైనందిన జీవితంలో జాగ్రత్తగా చూసుకుంటుండి అది ఎక్కడ చేస్తాము, ఎప్పుడు చేస్తాము, ఎలా చేస్తామంటే ఏం చెప్తామండి అదండి. అంటే కృష్ణుడు భగవద్గీతలో ఏమని చెప్పాడంటే ఏ లాభాన్ని పొందాక నువ్వు ఇంకా పొందవలసిన లాభం అంటూ లేదో అటువంటి లాభాన్ని పొందమని కదా భగవంతుడు చెప్పేదండి మామూలుగానండి. ఇప్పుడు మన దైనందిన జీవితం ఉంటుందండి.
ఉండేసరికి మన జీవితంలో మరి ఏదోటి అనుకుంటాం కదండి. అనుకోవద్దని ఏం చెప్పడం లేదు కదండి. మనము ఏదోటి అనుకుంటామండి, మనకి ఇలా జరగాలో అలా జరగాలో, ఇది చేసుకుందాము, అది చేసుకుందాము, ఈ పని చేసుకుందాం, ఆ పని చేసుకుందామని ఒక సంకల్పం ఉంటుందండి. అలా ఏదోటి ఒకటి ఉంటుంది కదా, మనకి ఏదో ఒక తలంపు ఉంటుందండి, ఆలోచన ఉంటుంది, సంకల్పం ఉంటుందండి. అలాగ ప్లాన్ చేసుకుంటామండి. ప్లాన్ చేసుకునేసరికి కరెక్ట్గా జరగొచ్చేసరికి అండి ఒకసారి మనం అనుకున్నది దేవుడు మన సంకల్పం భగవంతుడి సంకల్పం కలుస్తుందండి. ఒక్కోసారి మన సంకల్పానికి దేవుడి సంకల్పం కలవదండి. ఇప్పుడు మనం అనుకున్నది అలా అవ్వలేదండి. అట్లా మన తలంపు, మన ఆలోచన, మన ప్లానింగ్ అవ్వలేదన్నమాట. అవ్వదండి మన సంకల్పం. అదండి మన జీవితంలో జరగొచ్చేసరికి అండి భగవంతుడి సంకల్పం ఎలా ఉందో అలాగే జరుగుతుంది అనమాట అండి. మనం ఆలోచించాడులేండి, ఆలోచించొద్దని ఏమీ అంటలేదు కదండి. మళ్ళీ ఆ క్షణంలో, ఆ సెకండ్లో, ఆ మినిట్లో అదే మనం మామూలుగా ఇలాగా అనుకున్నాం కదా, మనం ప్లాన్ ఇలా చేసుకున్నాం. ఇప్పుడు జరగొచ్చేసరికి ఇక్కడ ఇలా ఎందుకు జరిగిందంటే భగవంతుడి సంకల్పం. అంటే భగవంతుడి సంకల్పం కూడా పూర్వజన్మలో మనం చేసిన దాన్ని బట్టి మన ప్రారంభమే భగవంతుడి సంకల్పంలో ఇలా వచ్చిందని చెప్పి, అప్పుడు నీ సంకల్పంలోంచి ఆ క్షణంలో, ఆ టైంలో నువ్వు ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా వెంటనే భగవంతుడి సంకల్పానికి ఫాలో అయిపోయావనుకో, మామూలుగానండి నువ్వు అంతకంటే ఇప్పుడు అంటే ఏ లాభాన్ని పొందాక నువ్వు పొందవలసిన లాభం అంటూ లేదు. అనుకునేది నీ సంకల్పం, జరిగేది ఈశ్వరుడి సంకల్పం. నీ సంకల్పానికి నీ సంకల్పం జరగలేదు, ఇప్పుడు ఇలా మలుపు తిరిగింది. ఇది ఎవరిదంటే భగవంతుడి సంకల్పం అని చెప్పి ఆ క్షణంలో భగవంతుడి సంకల్పాన్ని ఫాలో అయ్యావనుకో, నీ జీవితంలో ఒకవైపు నీకు ఎలాగ నష్టం వచ్చింది కదా. భౌతికంగా మనకు నష్టం కాకపోయినా నష్టం అనుకుంటాం. మనం అనుకునే నెరవేరకపోతే మనకి ఏ నష్టాలు వచ్చేసినాయి అనుకుంటాం. అసలు మనం అనుకునే మనకి ఏది మంచో దేవుడు తెలిసేది అంటున్నారు. భగవంతుడు అనుకున్నప్పుడు ఆయన సంకల్పం జరుగుతుంది అనమాట అండి. ఒకవైపు ఎలాగా నష్టపోయాం, మళ్ళీ మనం రెండో వైపు కూడా నష్టపోవటం ఎందుకు? ఆయన సంకల్పాన్ని గౌరవించకండి అని, ఆయన సంకల్పాన్ని గౌరవించి వెంటనే ఆ సంకల్పానికి ఫాలో అయిపోతున్నావు అనుకో, ఇంకో అంటే నువ్వు నీ మనస్సును కష్టపెట్టేసి నన్ను దేవుణ్ణి తెలుసుకోవటానికి దాని చేత వర్రీపడి చేయించి దానికంట నీ సంకల్పాన్ని పక్కన నీ సంకల్పం జరగలేదు, జరిగేది భగవంతుడి సంకల్పంలో అలా జరగవలసి ఉంది, అలా జరుగుతుంది. అంటే ఆ సంకల్పానికి నువ్వు ఫాలో అయిపోయావనుకో, అసలు నువ్వు ఏ లాభాన్ని పొందాక పొందవలసిన లాభం అంటూ లేదో అటువంటి ఆధ్యాత్మిక లాభాన్ని ఆ క్షణంలో నువ్వు పొందుతావు. ఏం చెయ్యాలి క్షణంలో ఫాలో అయ్యేదానికి? ఇప్పుడు నాన్నగారు ఎంత తేలిగ్గా మరి సబ్జెక్ట్ చెప్పి వెళ్ళారు అండి. అంటే ఫాలో అయిపోతున్నాం అనుకో, అంటే ఎందుకంటే మనకి ఒకవైపు నష్టం వచ్చింది, భౌతిక జీవితంలో నష్టం వచ్చింది, నిజంగా పోనా వచ్చింది అనుకుందాం, అలా అంటే కొంత అటు జరుగుతామండి, లేకపోతే జరగం. భౌతిక జీవితంలో నష్టం వచ్చిందండి, అయితే ఆధ్యాత్మికంగా లాభం పొందాలి కదా ఆయన సంకల్పానికి వాళ్ళకి. అంటే భగవాన్ ఏమన్నారంటే మోక్షం అంటే ఏమీ లేదు, నా సంకల్పానికి ఫాలో అయ్యి నా సంకల్పానికి ఫాలో అయ్యి నువ్వు నా సంకల్పంలో నివాసం చెయ్యి, నా సంకల్పంలో నివసించు, నివసించు. నా సంకల్పానికి ఫాలో అయిపోయామనుకో, ఫాలో అయిపోయి నా సంకల్పంలో నివాసం చేస్తున్నావు అనుకో, అదే మోక్షం అంటండి భగవాన్కి అండి. అదండి మోక్షం దగ్గరికి తీసుకెళ్తే ఇది చిన్న విషయాలు అనుకోకు, నువ్వు పెద్ద ఏయో కష్టపడిపోయి వర్రీ పడిపోతున్నావు అనమాట అండి. ఈ చిన్న సూక్ష్మంలో మోక్షం అన్నట్టు ఈ చిన్నవన్నీ నేను మోక్షంలోకి తీసుకెళ్ళిపోతాయి. భగవాన్ మోక్షానికి నిర్వచనం ఏమిచ్చారు మరి? అన్నీ నాన్నగారు చెప్పిన మాటలే మనం మామూలుగానండి అంతండి. అందుకు అలాంటివన్నీ జాగ్రత్తగా ఎప్పుడు చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, ఎలా చెయ్యాలంటే ఆయన ఎప్పుడు ఏం చెప్తామండి, దీనికి టైం ఏం చెప్తామండి. మన జీవితంలో నిజంగా ఒక రకంగా లెక్కించండి, ఒక పక్కన నష్టపోయామండి ఎలాగానండి, భౌతిక జీవితంలో ఎలాగ నష్టం వచ్చిందండి. అటు ఆధ్యాత్మికంగా కూడా నష్టపోతే ఎలాగా? ఇంకా మనం దేహం ధరించి భూమి మీదకి వచ్చాము, ఈ భౌతిక సరేలే ఇలా ఏదో ప్లాన్ చేసాము, అలా జరగలేదు అదండి. అటు ఆధ్యాత్మికంగా కూడా ఉన్నాం కదండి, మరి అటు జ్ఞానం వైపు కూడా ఉన్నాం, లేకపోలేదు కదండి. చీకటి వైపు ఉన్నాం, జ్ఞానం వైపు ఉన్నామండి. మనకి నష్టం వచ్చేది ఏమన్నా వస్తే చీకటి వైపు నష్టం వస్తుంది, కానీ జ్ఞానం వైపు ఏమీ నష్టం రాలేదు. జ్ఞానం వైపు అంతా వెలిగే, జ్ఞానం వైపు అంతా లాభం, అటు జరిగితే నీకు అదండి. ఇంకా నష్టం అసలు జ్ఞానం వైపు చీకటి వెలుతురు వైపు జరిగితే నష్టం అండి అసలు అనండి
అదండి. అంటే ఎటు జరగాలంటే సెంటర్లో ఉన్నావు, నీ ఇష్టం. అటుగా అటు అటు తలంపుతో తాదాత్మ్యం చెందామనుకో లోపల, అదే మరి అది ఇన్నర్ లైఫ్ లేదంటున్నారండి. నువ్వు లోపల ఇన్నర్ లైఫ్కి వచ్చాక అందుకే ఏం చేస్తావు తిన్నా కానీ మన డ్యూటీ ఏదో మనకి అయిపోయింది, సాయంకాలం మామూలు దాకానండి అడుగు. అంటే ఇంకా ఇది భౌతిక జీవితాన్ని దృష్టిలో పెట్టుకుంటున్నావు కానీ లోపల ఇన్నర్ లైఫ్ ఒకటి ఉంది. అదండి, ఈ భౌతిక జీవితాన్ని పెట్టుకుని ఇన్నర్ లైఫ్ కరెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇన్నర్ లైఫే ఆధ్యాత్మిక లాభం అండి ఉపయోగించుకుంటే. అంటే భౌతిక జీవితాన్ని చూసి అది కరెక్ట్ చేసుకోవటానికి కానండి, మామూలుగానండి. అందుకు ఇది మనం ఏదో ఉద్ధరణ చేయటం కోసం కాదండి జీవితం. మనం లేకపోతే మన నాన్నగారు మనం లేకపోతే సంసారం, ఇల్లు, మనుషులందరూ ఏమైపోతారు అనుకుంటాం. అంటే ఆలోచన అనమాట. నువ్వు లేకపోతే నువ్వు ఉన్నప్పుడు కంటే ఎక్కువ బాగుంటుందని చెప్పేవాడు. అందు గురించి అసలు మనకు ఎందుకంటే ఈ వైపు జీవించడం ఇష్టం అండి. మామూలుగా ఈ భౌతిక జీవితం వైపు మామూలుగా ఎందుకుంటుంది. ఇప్పుడు నాన్నగారి మాట కంటే మన తలంపు, మన ఆలోచన, మన జీవిత విధానం, ఇది మన తెలివితేటలు, అవి చూసుకుని అదండి మనం చూసుకుని మనమే మురిసిపోతున్నాం అంతే. ఆధ్యాత్మికంగా ఆయన అంటే ఇప్పుడు బాగా ఎవరి నెట్ మీద వాళ్ళు యాక్షన్ ప్లే చేసుకుంటున్నామని చేయనివారు కదండి. అదండి అంటే స్వరూపం ఏంటంటే మామూలుగానండి, అంటే మన స్వరూపం అండి. అందుకే ఎందుకంటే ఇంకా ఇదండి అంటే గురువు పట్ల అద్వైత భావం కలిగిరాదండి, నేర్చుకోలేమండి. ఇదండి నాన్నగారి దగ్గరికి వచ్చేసరికి అంటే లాస్ట్ మినిట్ వరకు నాన్నగారికి భగవాను సమానమైనప్పటికీ కూడా గురుభావం విడిచిపెట్టారండి జ్ఞానులు. అసలు ఎందుకు విడిచిపెడతారండి అసలు. అందుకు నాన్నగారు ఎలా పెట్టారంటే ఇలా దైనందిన జీవితంలో అన్ని జాగ్రత్తగా నేను తెలియజేస్తూ ఉంటాను. అందు గురించి ఏంటండి అంటే ఆయన నాన్నగారు ఏం చూపించారంటే నీ మనసు నువ్వు కాదని చెప్తున్నాను కదా, మరేమో నేను మన ఇబ్బందులు పెడతానని మనం అనుకుంటున్నాం కదా అని చెప్పి దేవుని చూద్దాం అని గొడవే కానీ ఇదిగో నీ మనసు ఈ రూపంలో ఉంది అని చెప్పి నీ మనసుని నీకు చూపించేవాడే గురువు. నేను నాన్నగారు మామూలుగా ఆయన కనపడతారండి. ఆయన కనపడే టైం వచ్చేసరికండి ఆయన అంతర్యామిగా ఉన్నారు, ఎలా ఉన్నారో కనపడతారు. కంగారే ఉందండి, నేను మనసుని చూపింటున్నాను అదే. దీన్ని చూడండి, ఆయన చూసేస్తామంటే ఎక్కడ చూసేస్తావు? మామూలుగా అయితే ఎక్కడ ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళోకి కార్లు మలుపులు తిప్పడం కాదండి అక్కడికి వెళ్ళిపోవటానికి అనేది. ఇది ఎలా మలుపులు తిరిగి వెళ్తామండి హృదయంలో అని అంతర్యామి దగ్గరికి అండి. అది అందుకు ఆయన తీసుకెళ్ళాలన్నమాట అండి. అందుకు మన ఎలా మలుపు తిప్పాలో, ఎలా టర్నింగ్ తీసుకురావాలో అది జ్ఞానికి సాధ్యం కానండి. అవి వెళ్తురు దీపానికి సాధ్యం కానీ మనకెక్కడ సాధ్యం అండి. అందుకు ఇప్పుడు కొంచెం అది అనుభవించవచ్చు, నీ ఇష్టం. చీకటిగా నీ తలంపుతో నాన్నగారు మనకు తలంపులు తెలియజేస్తున్నారండి. ఆ తలంపు తెలియజేసినప్పుడు ఎందుకు తెలియజేస్తుందంటే ఆ తలంపులు నువ్వు కాదు బాబు, అది నువ్వు అనుకుంటున్నావు కదా, చూడు నీ మనసు ఈ తలంపు రూపంలో ఉంది తెలియజేస్తున్నాను. ఆ తలంపు రూపంలో ఉంది తెలియజేస్తున్నాను. అది బయట సిచ్యువేషనల్ సంఘటన ద్వారా తెలియజేస్తున్నాను కదా. అక్కడ నా మాటను గుర్తొచ్చింది అనుకో, నీకు నా మాటను తీసుకో. నా మాటను తీసుకుని తలంపుని చూసావు కదా, దాంతో తాదాత్మ్యం చెందకు. దాంతో తాదాత్మ్యం చెందకుండా మాటతో తాదాత్మ్యం చెందామనుకో, మాటలో వెలుతురు ఉంది, తలంపులు చీకటి ఉంది. తలంపుతో తాదాత్మ్యం చెందితే చీకటి వైపు దేహం మనసు ఈ వైపు వచ్చేస్తావు. అది మాటతో తాదాత్మ్యం చెందామనుకో, అది ఎంత వెళ్తురిస్తే అంత వెళ్తురు అక్కడ అనుభవించవచ్చు. నీ ఇష్టం. నీకు లోపల కూడా వెలుతురుగా ఉండాలంటే వెలుతురుగా ఉండొచ్చు, చీకటిగా ఉండాలంటే చీకటిగా ఉండొచ్చు. తలంపుతో తాదాత్మ్యం చెందితే బయట తీసుకొచ్చి పడేస్తుంది. మాటతో తాదాత్మ్యం వెలుతురుతో తాదాత్మ్యం చెందామనుకో, నా దగ్గరికి వచ్చేస్తాము, నాతో కలిసిపోతాము, నాతో తాదాత్మ్యం ఇస్తాను కదా నీకు. ఎందుకంటే నేను చెప్పింది అక్కడ చేసావు, నువ్వు నాకు అది చూస్తున్నాను. నాకు యజ్ఞాలు, యాగాలు, దానాలు నువ్వు బయట ఏం చేస్తావు, నేను చెప్పింది అక్కడ చేస్తున్నావా లేదా? అదండి, నేను చెప్పింది అక్కడ చేసావు కదా, నాకు అది సరిపోతుంది అంటున్నారు నాన్నగారు. నువ్వు నేను ఏది చెప్పానో అది చేస్తున్నావు అనుకో, అక్కడ సరిపోతుంది కదా. అదండి మామూలుగా ఇంకా నువ్వు అనుకున్నయే జరగలేదని అక్కడ కూర్చుని బదులు భగవంతుడు అనుకునే జరుగుతున్నాయి కదా. నువ్వు అనుకునే జరగలేదని బాధపడితే ఎలాగా? ఆయన అనుకున్నది జరుగుతుందండి. ఆయన అనుకున్నది జరుగుతుంది కనుక ఆయన సంకల్పంలో కూర్చో. ఆయన ఎంత సుఖంగా శాంతిగా ఆనందంగా ఉన్నాడో ఆయన సంకల్పంలో కూర్చుంటే నువ్వు కూడా ఎక్కడికి వెళ్తావు? మామూలుగా
భగవానికి మోక్షం అంటే ఏంటంటే భగవంతుడి సంకల్పమే మోక్షం అన్నారట. భగవానికి భగవంతుడి సంకల్పమే మోక్షం అని చెప్పారంటండి. మరి అలాంటిది నువ్వు ఆయన సంకల్పంలో కూర్చోకపోతే ఎలాగా? ఆయన సంకల్పంలో కూర్చున్నావు మోక్షానికి వెళ్ళిపోతావు. నీ సంకల్పాన్ని పట్టుకుని ఎలా మనం అలా అనుకున్నాం, ఇలా జరిగింది అలా జరిగింది ఎలాగా అని మనం ఇక్కడే కూర్చున్నాం అనుకోండి, మన ఆలోచన జరగలేదు, ఎప్పుడో జరగలేని కూడా ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటామండి. ఇక జరగలేదు అంతే, ఆ చాప్టర్ ఇడిచిపెట్టేయటమేనండి. ఇదండి ఆ చాప్టర్ ఇడిచిపెట్టి అలా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా అలా ఎలా భగవంతుడి సంకల్పానికి ఫాలో అయిపోయి మారిపోతున్నాం అనుకో. ఇదండి నివాసం అక్కడే చేసుకో ఆయన సంకల్పంలోనే. మనం ఎలా ఉండటం నాన్నగారికి ఇష్టం అనండి. మనం అలాగే ఉందాం, మరి ఏం చేస్తామండి? మనం ఇలా జరిగితే బాగుందని మనం అనుకుంటున్నామండి. అదండి అట్లా నాన్నగారు ఏమన్నారు, ఒకసారి విడిగా కూర్చున్నప్పుడు కొన్ని సిచ్యువేషన్లో సందర్భాలు అవి వస్తాయి కదండి. బాగానండి అంటే మనం అనుకోవటం, మనం ప్లాన్ చేసుకోవటమే బాగుందమ్మా. బాగుంది, మనం కరెక్ట్గానే ప్లాన్ చేసాం. కానీ ఈశ్వరుడు మనం ఇలా ప్లాన్ చేసుకుని ఇలా చెయ్యాలనుకున్నాం ఏదో అసలు ఒకటండి. ఇలా ప్లాన్ చేసుకుని ఇలా చెయ్యాలనుకునేసరికి అది అలా జరగలేదండి. అలా జరగటం మనిషి ఇంకోలా జరిగింది అనుకోండి. ఇంకోలా జరిగితే అప్పుడు ఏమవుతుంది అనుకుంటే అవటానికి మనం అనుకుంటే బాగుంది, మరి మనం అనుకుంది ఆ ఈశ్వరుడు అనుకున్నది బాగోలేదు అనుకోండి. ఆ సిచ్యువేషన్ అది మళ్ళీ బాగోలేదు, అది ఈశ్వరుడు అనుకున్నది బాగోలేదు. అంటే ఈశ్వరుడు అనుకున్నది బాగోపోయినా మనం అనుకున్నది ఒకవేళ బాగున్నప్పటికీ కూడా మామూలుగానండి మన సంకల్పం చీకటి, ఆయన సంకల్పం బాగోలేదు అనుకోండి. అసలు మన సంకల్పమే బాగుంది, మన ఆలోచనే బాగుంది, మన మాటలే బాగున్నాయి, మన ఇది అది జరగొచ్చేసరికి ఈశ్వరుడు సంకల్పం అన్నీ ఆయనే చెప్తారండి. మరి ఏంటో జగన్నాటక సూత్రాలు భగవంతుడి సంకల్పం, భగవంతుడి ఆలోచన, భగవంతుడి సంకల్పం, భగవంతుడి దానికంటే మనదే బాగుంది. కానీ మరి అలా భగవంతుడి సంకల్పం అలా మలుపు తిరిగిందమ్మా ఏంటోని అని అన్నారండి. అది ఆయన సంకల్పం బాగోపోయినానమ్మా, మన సంకల్పం బాగుందని మన సంకల్పంలోనే కూర్చోకూడదు. అక్కడ ఆయన సంకల్పం బాగోపోయినా సంకల్పానికి ఫాలో అయిపోదాం. ఎందుకంటే ఇటు ఎలాగా నష్టపోయాం కదా, అట్లా అవ్వాలి, అక్కడికి వెళ్ళిపోవాలి, ఫాలో అయిపోవాలి. మరి ఒక్కోసారి నాన్నగారు అన్నట్టు పరిశీలన, మన ఆలోచన, మన తలంపులు, మన సంకల్పాలే బాగుంటాయి. మరి ఆయన సంకల్పం ఒక్కోసారి బాగోదండి. మనకు నచ్చినట్టు ఎక్కడ చేస్తారండి మరి ఆయన సంకల్పం బాగోదండి. ఎలా అనుకోండి అంటే మన పూర్వజన్మలో చేసిన కర్మను బట్టి మన ప్రారంభం సంకల్ప రూపంలో తీసుకొస్తున్నాడు. ఆయనకు ఒకళ్ళు ఎక్కువ తక్కువ ఏంటండి భగవంతుడికండి? మనం చేసిందే మనకి ప్రారంభ రూపంలో వస్తుంది అనమాట అండి. అంటే మనం చేసింది మనం తీసుకొచ్చాకంటే ప్రశాంతంగా ఇంకా ఆయన సంకల్పాన్ని ఫాలో అవటమేనండి. అది నివాసం కూడానండి. అక్కడికక్కడ స్పాట్లో ఏదో కొంచెం సేపు సమాధానం పడిపోయి ఆయన సంకల్పాన్ని ఫాలో అవుతామంటే ఆయన సంకల్పమే మోక్షం. బాబా ఆయన సంకల్పం, అది సంకల్పంలో మనం ఉంటున్నాం అనుకోండి. ఆయన మోక్షం, అది మోక్షానికి నిర్వచనం సంకల్పం. ఆయన సంకల్పం అది ఆయన సంకల్పంలో నివాసం చేస్తున్నాం అనుకోండి. అది తీసుకెళ్తుంది మోక్షానికి. మనుషులు తీసుకెళ్ళరండి, ఒకరిని నమ్ముకోవటాలు, స్నేహాలు, అటాచ్మెంట్ ఇవ్వండి. నేను అదే అన్నాను, మనకి సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, నేను మధ్యన అరుణాచలం వెళ్ళాను. అరుణాచలం వెళ్తే మరి ఎవరిని భగవంతుడు ఎవరిని ఎలా తరిమి చేస్తాడో మనకి తెలియదండి. ఎవరిని అందరినీ గమ్యాన్ని తీసుకెళ్తారండి. ఎవరిని వీటి ద్వారా తీసుకెళ్తారో మనకు తెలియదు కదండి. తెలితే అప్పుడేమో అక్కడ నాన్నగారు ఆశ్రమంలో కేవలం ఏంటంటే బాడీ సహకరించని చెప్పి సహకరించిందండి. సహకరించలేదు, దాన్ని పీడించడం ఎందుకండి? మరి అది ఏం చేస్తుందండి? వయసు పెరిగి అవయవాలు కూడా అరుగుతాయండి. మరి ఎముకలు అరుగుతాయి, ఏవి అరుగుతాయో మరి ఎన్నాళ్ళు పని చేస్తాయి లోపల అవయవాలు మట్టికండి. అయ్యి పాపం పని చేసి మరి అయ్యి అరుగుతున్నాయి ఏముంటాయి, వాటికి రెస్ట్ అవసరం ఇవన్నీ. అందుకే ఎందుకంటే దేహం సహకరించడం లేదనుకోండి, దేహం సహకరించినప్పుడు దానికి రెస్ట్ ఇచ్చేచ్చు. మనసు శుభ్రంగా రెస్ట్గా ఉంది కదండి, దానికి పని చెప్పుకోవచ్చు కదా అని. ఇప్పుడు దేహం పని సహకరించడం లేదండి, దేహం సహకరించినప్పుడు రెస్ట్ ఇవ్వాలమ్మా. నా దృష్టిలో నాకు అలా, ఎందుకంటే మరి అది సహకరించినప్పుడు సహకరించదు, దేహానికి రెస్ట్ ఇవ్వాలి. అది తిరగలేదు, పోనీ గిరిపేక్షణ అయ్యి చేయలేదు, కూర్చొని మామూలండి. ఇప్పుడు ఈ మనసు ఉంది, అది బాగానే, అది ఆరోగ్యంగానే ఉంది కదా.
దేహం అంటే అనారోగ్యంగా ఉంది, కానీ అంటే నాన్నగారి సహవాసం వలన, నాన్నగారి మాటలు, నాన్నగారు శ్రవణం మననం ఆ రూపం, దానివలన చాలా మనసు హెల్త్ బాగుంటుంది. మనసు హెల్త్ బాగుండటం వల్లనే దేహాలు ఏమాత్రమైనా తిరుగుతున్నాయేమో. మనసు హెల్త్ బాగోకపోతే రెండు వీక్ అయిపోను. దేహంతో పాటు మనసు కూడా వీక్గా ఉంటే ఇంకా అసలు మొత్తానికి ఉండదు. అదే ఓటు బాగుపోయినా ఓటు బాగుంటుంది కనుక అది దీన్ని లాక్కొస్తుంది. ఆ బలం ఉంటుంది, దైవ బలం. అందుకు అంటే పని దానికి చెప్పుకోవచ్చు కదా నాన్నగారు. ఇప్పుడు ఒకటి పలకరించలేదు, దానికి రెస్ట్ ఇవ్వటం ఏంటి, దాన్నే అంత ఎందుకు కష్టపెట్టేయటం అండి. ఈ మనసు శుభ్రంగా సోమరిగా ఉందండి, పని పాటు లేకుండా ఇదండి. అది ఏమో శుభ్రంగా కూర్చొని దేహం చేత అన్నీ చేయిందండి అనమాట అండి. మనం దాని చేత చేయించాలని అది 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 బాగానే ఉంది కదా, అది ఆరోగ్యంగానే ఉంది, బాగుంది, దాని చేత చేయించుకోవటమేనండి. ఇదండి భౌతిక జీవితానికి రెస్ట్ ఇవ్వటం, ఇన్నర్ లైఫ్లోనేమో దాన్ని అది దానికి చురుకుగా ఉండాలి కదా మనసు కూడానండి. అది చురుకుగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, అది చేసే పనులు చేసేది మామూలుగానండి. మనకి దేహానికి చురుకు లేకుండా, మన దేహానికి చురుకు లేదనుకోండి, బద్ధకం సోమరితనం వచ్చిందనుకోండి మామూలుగానండి. అలా అని మనస్సు ఏమీ రెస్ట్ మనస్సు సోమరి కానీ మనసు బద్ధకం కానీ అలా ఉంచారండి నాన్నగారు. మనసుని ఎలా ఉంచాలని తెలిసాను. దేహం బాడీ బాడీదే దేహం దాని అది కూడా పాపం దానికి రెస్ట్ ఇవ్వాల్సి సహకరించింది కదండి. ఉన్నమల్లనే కదా ఇప్పుడు దేహం నుంచి జీవుడు తప్పుకోవాలంటే ఇది కూడా లేదండి. కాదు ఈ కాలానికి కూడా ఉండదు కదండి. మరి ఎందుకు అంటే ఇప్పుడు అరుణాచలాన్ని మామూలుగా ఇప్పుడు ఎవరు ఏది చెప్పినా వినాలి, సొంత బుద్ధిని ఎవరు విడిచిపెట్టుకోకూడదండి, ఎవరి కాళ్ళ మీద నిలబడాలి. మామూలుగా అరుణాచలం వెళ్ళాక మామూలుగానే అక్కడ సరే మరి ఇంక మిగతా అన్నీ భగవంతుడు ఏదో అసలు మనోహృదయంలో అంతర్యామిగా ఉన్నాడు, ఆయన డైరెక్ట్గా అంత తెలుసుకోలేము అనుకోండి. అంటే మామూలుగా గిరి బాగా కనిపించే చోట కూర్చుని ఆ గిరిని చూడాలి, పోనీ మిగతా మనం దేహం సహకరించాలి దాన్ని ఆ గొడవ వదిలేసేయాలి అలా అనిపించి మామూలుగా రోజు అదే ఎప్పుడన్నా పాపం అరుణాచలాన్ని రవి గారు అయ్యి ఉన్నారు కదా, గిరి బాగా కనిపించే చోట తీసుకెళ్ళి అప్పుడు కూర్చొని రోజున గిరి బాగా చూడాలన్నప్పుడు దేహం సహకరించింది కానీ నేను రావట్లే అనిపిస్తాను. గిరి ఏమన్నా తక్కువ కాదు కదండి. అదేనే ఇప్పుడు ఆయన లింగ రూపం ధరించారు, శివాలయంలోకి వెళ్ళాము, మొదటి రూపం అది కదండి. అందు గురించి గిరి రోజు 1-2 గంటలు వెళ్ళి గిరిని చూసుకొని వస్తే పక్కన భక్తులు ఎవరికైనా మరి ఏదో అడుగుతారు కదా మామూలుగానండి. అంటే మరి అక్కడ ఆయన ఏమన్నారంటే, మీరు రోజు వెళ్ళి ఎక్కడో కూర్చొని గిరిని చూసి వస్తున్నారు కదా మామూలుగానే, అలాగండి ఆయన అంతటా వ్యాపించున్నాడు కదా, ఆయన అంతటా వ్యాపించున్నాడు. అందు గురించి ఏంటంటే మన స్వరూపాన్ని మనం ధ్యానం చేసుకోవచ్చు కదా. మళ్ళీ ఆయనకి భిన్నంగా ఉండి వెళ్ళి ఆ గిరి బాగా కనిపించే చోట కూర్చొని మళ్ళీ మరి ఇంకొకరిని అడగాలి కదండి. అలా కంటేనే అని అన్నారు. నేనేమో నాన్నగారితో చెప్పానండి. అవతల అన్నోరు ఏమన్నారంటే, నేను నాన్నగారితో చెప్పాను, నాకు గిరిని కూడా చూడాలని అనిపించిందండి మామూలుగానే, ఇప్పుడు ఆ స్వరూపంలోనే నాకు ఉండాలనిపిస్తుంది, ఆ స్వరూపంలోనే నాకు ఉండటం నాకు ఇష్టమని నాన్నగారిని అడిగాను. అడిగితే మీకు అలా సాధన చేసుకోవటం ఉసిలైతే అలాగే మీ స్వరూపంలోనే మీరు ఉండండి అని ఆయనకి చెప్పారు. మాకు ఇలా చెప్పారన్నారు. మీకు అలా చెప్తే మీరు అలా ఉండండి, అందరం అలా ఉండాలని మీరు అనుకోవద్దు, మీకు అలా చెప్పారు. నాన్నగారు నాకేమని చెప్పారంటే, ఇప్పుడు అరుణాచలం వచ్చామనుకోమ్మా, నేను ఆ గొడవలో ఈ గొడవలో అవన్నీ ఇతర గొడవలు, ఆశం గొడవ పూసం గొడవలు అవన్నీ పెట్టుకోవద్దు, అది యథాలాపంగా పట్టినట్టు కూడా చూడద్దు, అంటే నువ్వు చూడగలిగినంత సేపు గిరిని చూడు, చూడగలిగినంత సేపు గిరిని చూడు అన్నారండి. అలాగే నాన్నగారి రూపం, నాన్నగారి మాటలో అలా గిరిని చూడటం కూడా ఇష్టం. అలాగా అది ఆ మీరు అందుకేమో వాళ్ళు అలా ధరించవచ్చండి. స్వరూపాన్ని ధ్యానం చేసుకోవటం అనేది, వాళ్ళ స్వరూపంలో ఉండి వాళ్ళు ధ్యానం చేసుకోవటం అనేది వాళ్ళకి సాధ్యం అవుతే అయ్యి ఉండొచ్చు. అందుకే కదండి జిడ్డు కృష్ణమూర్తి గారికి గురువు అక్కర్లేకుండానే జ్ఞానం వచ్చేస్తుందని చెప్పారని భగవంతుడు. అంటే ఆయనకి అక్కర్లేకపోవచ్చు గురువు, మిగతా వాళ్ళందరికీ గురువు అక్కర్లేదని ఆయనకి ఎలా తెలుసు? ఇప్పుడు మరి అలా ఎవరి పద్ధతిలో వాళ్ళు ధరించడం వాళ్ళకి తేలికవుతుంది అన్నమాట అండి. మళ్ళీ గిరిని చూడకుండా, నాన్నగారు మాటల లేకుండా, నాన్నగారు రూపం లేకుండా మహాజ్ఞానులు వచ్చి భూమి మీద ఉంటే మామూలుగా స్వరూపమే నువ్వని చెప్పారు కదా నాన్నగారు. అంటే స్వరూపం నువ్వని చెప్పారండి.
మనకు స్వరూపంగా ఆయన అనుభవంలోకి వచ్చిన దాకా ఆయన ఎలా ఇచ్చిపెడతామండి అసలు? ఇచ్చిపెడితే ఇప్పుడు మన స్వరూపాన్ని మనకు అనుభవంలోకి తీసుకొచ్చేది ఎవరానండి? నాన్నగారే కదండి. ఆ రూపాన్ని ముందు ఇచ్చిపెట్టడం ఎందుకండి? గిరిని ఎలా ఇచ్చిపెడతారండి? మాట పట్టుకొని స్వరూపాన్ని ధ్యానం చేయటం కొంతమందికి సాధ్యం అయితే అవ్వచ్చు, అవన్నీ కుదరదు. అప్పుడు నేను అన్నాను, మామూలుగా ఇలాగా చేయొచ్చు. ఇప్పుడు ఈ భక్తుల సంభాషణ ఎలా ఉంటుందంటే, భక్తుల సంభాషణ పేషెంట్లు హాస్పిటల్లోకి వెళ్తున్నాను, నేను హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారికి చూపించుకోవడానికి వెళ్తున్నాను, మెయిన్ డాక్టర్ గారికి చూపించుకోవడానికి వెళ్తున్నాను. ఆ డాక్టర్ గారు చూపించడానికి 1-2 గంటలు టైం ఉంటుంది. మళ్ళీ ఇక్కడ బెంచీల మీద ఏమో పేషెంట్లు, ఆ డాక్టర్ గారు వచ్చే లోపల మరి మాట్లాడుకోవాలి కదా పేషెంట్లు. ఆ పేషెంట్ ఈ పేషెంట్ ఏమో ఆ రోగాలు వీడికి చెప్పటం, ఈ రోగాలు ఆడికి చెప్పటం. పైగా వాళ్ళు ఆడేమో ఎంతమంది డాక్టర్ గారు చూపించుకొచ్చారు, ఈ డాక్టర్ కంటే ఆ డాక్టర్ మంచి ఆయన అని చెప్పడం. అక్కడికి వెళ్ళాకని వాళ్ళు వైద్యం చేస్తారు, ఈ వైద్యం చేస్తారని. అందుకే మెయిన్ అక్కడికి హాస్పిటల్కి వెళ్ళింది ఎందుకు? మెయిన్ డాక్టర్ గారికి చూపించుకోండి, ఆయన టెస్టులు చేస్తారు, రోగ నిర్ధారణ చేస్తారు. దాన్ని పట్టుకుని తిరిగి ఇంటికి వెళ్ళటానికి వచ్చాం అనమాట. ఈ లోపల ఈ సంభాషణ హాస్పిటల్లో డాక్టర్ దగ్గర పేషెంట్ల సంభాషణ ఎలా ఉంటుందో, భక్తుల సంభాషణ కూడా అలాగే మాట్లాడుకుంటున్నామండి. మేము మాట్లాడుతున్నాము. భక్తుల సంభాషణ కూడా నా లిస్టులోకి తీసుకుంటున్నాను నేను. అంటే ఏంటంటే ఆడికి మనసు పోలేదు, వీడికి మనసు పోలేదు. అవి ఏదో ఆ పూజ చేశానంటారు, ఈ పూజ చేశానంటే ఏదో చేశానంటారు. అందు గురించి ఏంటంటే మెయిన్ డాక్టర్ని దృష్టిలో పెట్టుకోవటం. ఆ డాక్టర్ దగ్గర మనం మందులు వాడుతున్నాం, మన రోగం తగ్గుతుందా లేదా, ఇలా పేషెంట్ల సంభాషణ దగ్గర అవన్నీ తీసి పక్కన పెట్టి, పైన అరుణాచలం వెళ్తున్నామంటే అరుణాచలం గిరి కోసం వెళ్తాం, చిన్నూరు రత్న అంటే నాన్నగారి కోసం, మాటల కోసం. మెయిన్ వాళ్ళని ఎలా ఇచ్చి పెట్టుకుంటారండి? దాన్ని బట్టి అసలు మరి సంభాషణ లేకుండా ఉండాలంటే మరి హాస్పిటల్లో కూర్చుంటే పేషెంట్ చూసి వాళ్ళని చూసేది వీళ్ళని చూసేది మరి డాక్టర్ కరేందండి. అది ఏదో కాలక్షేపం. ఈ లోపల పేషెంట్ల సంభాషణ కింద ఉంటుంది భక్తుల సంభాషణ. మరి ఇద్దరు మనసు ఉన్నోళ్ళమే అయితే మరుమండి. అప్పుడు ఇద్దరికి మధ్యలో నాన్నగారు ఉంటే అప్పుడు చెబుదురు, ఇద్దరికి మధ్యన సంభాషణల మధ్యలో నాన్నగారు అనుకోండి. మరి నాన్నగారు ఉంటే నోరు మెరుగుతామండి అసలు. అంటే ఇప్పుడు మరి ఆయన మన అడగప్పుడు నాన్నగారు ఆయన అడగరనే కదండి. అప్పుడు మాట్లాడే దేవుడు, ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేదంటే ఉన్నాడు చూస్తారండి. అదేండి మరి మాట్లాడనే కదా నాకు చూసినట్టు నేను మాట్లాడుతున్నానండి. ఇప్పుడు నాన్నగారు ఉంటే డైరెక్ట్ నేను ఎలా మాట్లాడను కదండి. ఆ నమ్మకం కరెక్ట్ అంటే ఎలా కుదురుతుందండి? మరి అవన్నీ నాన్నగారు చూసుకుంటా ఉంటారు కదండి. సరే సరే ఎందుకంటే ఏం చెప్పారు నాన్నగారు, మనకి ఏం చెప్పి వెళ్ళారు అదేనండి. అందుకు మన ఏమీ గాల్లో వదిలిపెట్టేసి ఏమీ వెళ్ళిపోలేదండి. ఆయన ఏం చెప్పాలో, ఏమి ఇవ్వాలో, ఎలా పోషించాలో, ఎలా పెంచాలో, భక్తుని ఇప్పుడు మన పిల్లల్ని ఎలా పెంచుకోవాలో, ఎలా పోషించాలో ఎవరన్నా మనకు చెప్పాలండి అసలు అండి. మన పిల్లల్ని ఎలా పెంచుకోవాలో, ఎలా పోషించుకోవాలో అసలు ఎవరైనా చెప్పాలని పోనీ ఏదైనా తెలియని అడిగితే పచ్చరి అడుగుతాం. అదేనండి మన పిల్లల్ని ఎలా పెంచుకోవాలో, ఎలా పోషించాలో తల్లికి తెలుసు. వాళ్ళు పెంచుకుంటారు జాగ్రత్తగా అనమాట అండి. అప్పుడు నా దగ్గరికి వచ్చేసరికి నన్ను ఎలా పెంచాలి, జ్ఞానంగా పెంచుకోవాలి. మామూలుగా అజ్ఞానంలో పెరిగాము, అజ్ఞానంలో జీవించాము, అజ్ఞానంలో బతికాము. అజ్ఞానంలో పుట్టుతూ అజ్ఞానంలో పెరిగి అజ్ఞానంలో జీవిస్తే అజ్ఞానంలో బతుకుతామంటే జ్ఞానం యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టేస్తారని తీసుకెళ్ళి మన ఇయ్యాల జ్ఞాన సహవాసం చేసామనండి. కాదండి, కూర్చోబెడతానన్నారండి. ఎక్కడ కూర్చోబెడతారండి? జ్ఞానం అనే సింహాసనం మీద కూర్చోబెడతానన్నారండి. జ్ఞానం అనే సింహాసనం మీద కూర్చోబెడతారు, అది వేరు. 100% కూర్చోబెడతారు ఎప్పటికైనానండి. కానీ ఇక్కడ పుట్టి పెరిగిన వాతావరణం ఏంటండి మామూలుగానండి. మనం పుట్టిన కాడి నుంచి అజ్ఞానంలో మన పుట్టుక అజ్ఞానంలో పుట్టుతాం, అజ్ఞానంలో పెరిగామండి, అజ్ఞానంలో జీవించటం, అజ్ఞానంలో బతకటం అండి. నాన్నగారు దర్శనం అయ్యే వరకు బతుకు అంతే అదేనండి. ఆయన దర్శనం అయిన కాంచి మరి టర్నింగ్ తిప్పాలి కదండి. ఇదండి ఇప్పుడు అందులోంచి తీయాలి కదండి. వీడి జ్ఞానంలో వీడికి బీజం వేయాలి కదండి. జ్ఞానంలో వీడు పుట్టేటట్టు చూసుకోవాలి కదండి. అదండి అందుకు మామూలుగా మన జ్ఞానంలో పుట్టి మన జ్ఞానంలో ఎలా పుట్టించాలో అంటే విత్తనం వేస్తారండి. విత్తనం వేస్తే విత్తనంలోంచి మొక్క వస్తుందండి. ఆ మొక్క వచ్చాకనండి మనకి అజ్ఞానంలో బీజం నాటితే జ్ఞానంలో బీజం నాటాలి కదండి నాన్నగారు. జ్ఞానంలో బీజం నాటుకుని జ్ఞానంలో మొక్కేసుకుని జ్ఞానంలో ఎదిగిస్తూ, జ్ఞానంలో పెంచుతూ, జ్ఞానంలో పోషిస్తూ
ధ్యానంలో జీవిస్తూ అడుగు అలా ధ్యానం అనుభవంలోకి 100% వచ్చినా రాకపోయినా ధ్యానంలో మరణించేటట్టు చేస్తారు. ఆ పనంతా ఆయన వెలుతురుగా సూర్యుడు ఒక సూర్యుడిగా వెలుతురిస్తే కోటి సూర్యుల ప్రకాశం యొక్క బలం ఉంది. ఆ రకంగా పుట్టి పెంచి పెరిగి ఇవన్నీ చేసుకొచ్చాక కూర్చోబెడతారు జ్ఞాన సింహాసనం దీంట్లోనూ. ఇప్పుడే జ్ఞాన సింహాసనం మీద కూర్చోబెట్టేశారు నాన్నగారంటే. కూర్చోబెట్టాలంటే ఎలా కూర్చోబెడతారండి? చెప్పండి. ఇప్పుడు తల్లికి చెప్పాలా పిల్లల్ని ఎలా పెంచుకోవాలనండి దండి. ఎలా పెంచుకోవాలో తెలుసు, పోషణ చేసుకోవడం, పాలు కానిస్తూ పెంచుకొస్తుంది కదండి. అలా మనల్ని ఎలా పోషించాలో ఎలా పెంచాలో, మనకు ఆధ్యాత్మికంగా జ్ఞానంగా ఎలా ఎదుగుదల తీసుకురావాలో, ఎలా అభివృద్ధిలోకి తీసుకురావాలో, ఎలా పెద్దవాళ్ళని చేయాలో అవన్నీ నాన్నగారు చూసుకుంటారండి మామూలుగానండి. ఏదో పేషెంట్లు హాస్పిటల్లో పేషెంట్లు కూర్చొని మాట్లాడుకున్నట్టు ఈ మాటలు ఏంటి అని అనిపించిందే అంతే. అయినా మనం సైలెంట్గా వినాలంతే. అంతేకాని అక్కడ ఇంకో పేషెంట్ మాటలు పేషెంట్ తీసుకోకూడదు. నా వరకు నేను తీసుకున్నాను మరి ఏనని చెప్పి, నా వరకు నేనైతే మట్టుకు ఎవరికి తీసుకోనండి. ఎవరు చెప్పినా వింటాం అనమాట అండి. ఇప్పుడు నేను నా మాటలు మీరు తీసుకోవాలనుకోని, మీ మాటలు నేను తీసుకోవాలనుకున్నాను అనుకోండి. అంటే ఎందుకంటే జ్ఞానం భౌతికంగా కాదు నేను మాట్లాడేదండి. అంటే నాన్నగారు నేను జ్ఞానంగా అలా పెంచుకొస్తున్నారు కదండి. మరి నేను ఇలా తరిస్తానంటే తరించండి, సంతోషమే. మీరు కూడా నాలాగే తరించిందంటే అలాగండి. నాన్నగారికి తరింపు చేయటం చేతనవ్వకపోతే, నాన్నగారికి నన్ను పెంచడం పోషించడం చేతనవ్వకపోతే, నన్ను పోషించడం పెంచడం జ్ఞానంలో పోషించడం నాన్నగారికి కష్టం అనిపిస్తే, నన్ను ఆ పని నాన్నగారు నాకు చేసి పెట్టలేకపోతే నేను ఎవరినైనా ఆశ్రయించాలి. ఆ పనంతా ఆయన చేసుకొస్తామంటే నేను ఇంకొకరిని ఆశ్రయించవలసిన అవసరం లేదండి. అది ఆ పనంతా ఆయన చేస్తున్నారా లేదంటే చేస్తున్నారు కదా, మనతో డైరెక్ట్గా చేసుకొస్తున్నారు కదా. మరి అలా స్లోగా పెంచుతారండి, ఎదుగుదల తీసుకొస్తారు. మనకి లోపల కంగారు పడిపోతానండి. ఇదండి కంగారు పడిపోయి ఇక్కడికంటే అక్కడ బాగుంటుందేమో, అక్కడికంటే అక్కడ బాగుంటుందేమో. అసలు నాన్నగారిని చూసాము తరింతారండి, అది సరిపోతుంది. ర్యాంక్ రూట్ పట్టకుండా ఉంటే చాలు. అసలు ర్యాంక్ రూట్ పెట్టినా ఆయన తీసి ఇంకా గొడవ మనకు ఎక్కడ ఎవరిని ఇడిచిపెట్టరండి. అయినా కొంచెం గుడి పట్ల గౌరవంగా ఉన్నారంటే అంటే అంత కోణంగానండి. అందుకు ఎవరి కోణం వాళ్ళండి. ఎవరా వారికి ఎవరు ఎదుగులైనా చేయాలని తీసేస్తారంట, కూర్చోబెడతారండి. జ్ఞానం అనేది సింహాసనం లేదండి. ఇటేమో మనసును పక్కన పెట్టేసే, మనసు మనం కాదనుకుంటే నన్ను తీసుకెళ్ళి జ్ఞాన సింహాసనం మీద ఎలా కూర్చోబెడతారంట అంటే. ఇప్పుడు నేను ఎవరనుకుంటున్నానండి? నేను మనసు నువ్వు కాదని చెప్పారు. దేహంతో మనసుతోటి ఇంద్రియాలతోటి సంబంధం లేకుండా ఏదో నీకు తెలియని ఉండటం అనేది ఏదో ఒకటి ఉంది. అదే నువ్వు, అదే నీ స్వరూపం. నాన్నగారు 100% కేటాయింపు చేసి విడదీశారు. అది సుప్రీం ఫైనల్ మాట అండి. ఆ మాటను ఇప్పుడు ప్రారంభంలో తీసుకుంటే నేను ఎలా ఉంటుందండి? అండి అంటే ప్రారంభంలో ఎలా పెంచాలో తల్లికి తెలుసు కదండి. అలా స్లోగా పెంచుకుంటూ తీసుకుంటూ పెద్ద చేసుకుంటుంది అనమాట అండి. అలా ప్రారంభ దశలో వీడికి పోషణ ఏంటో నాన్నగారు చూసుకుంటారండి. మనం ప్రారంభ దశలో ఉన్నాం కదండి. ఆయన దగ్గరికి వెళ్ళకముందు అసలు జ్ఞానం అంటే ఏంటో మనకు తెలియదు కదండి. అందుకు ఆ కోణంగా చూసుకుంటారనమాట అండి. పైకి అసలు ఇలా మాట్లాడుకోవటాలు ఇవి ఇంకెలాగే మరి అది హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి బయట కూర్చొని పేషెంట్లు మాట్లాడుకుంటాం చూడండి. అలా పేషెంట్లుగా కాలక్షేపం, సంభాషణ పేషెంట్లు సంభాషణ, మనలో మనం సంభాషణ. ఏదో మనసు పెట్టుకుని నేను ఒకటి అంటానండి, మనసు పెట్టుకుని మీరు ఒకటి అంటారండి. మామూలుగా ఏదో పెట్టుకుని ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారండి పేషెంట్. అలా అనుకున్నా పర్వాలేదండి, చిన్నపిల్లలు ఇష్టం అండి అసలు ఫైనల్గానండి. అందుకు నీ మనస్సు నీకు నాన్నగారు నీకు ఏ స్థాయి, ఏ స్థితి, ఏ అంతస్తు తీసుకొస్తానంటే టైం కరెక్ట్ 4 వేసుకుంటారు. మళ్ళీ సూది కింద అలా పెంచేయండి. మీరు చెప్పాలి అంటారు కానీ దీనికి నాన్నగారు మనకి అన్ని ఉదాహరణ సబ్జెక్టు పట్టించడం కోసం గుండెకి ఉదాహరణ చెప్పేవారు కదండి. ఇప్పుడు మనసుని ఇలా తెలియజేస్తానన్నారు కదండి, డీటెయిల్స్గా మనకి. అదే ఒక ఇన్నర్ లైఫ్ ఒకటి పెట్టుకుని ఇలా జీవిస్తానండి. ఇది ఇప్పుడు మనకి మనస్సు ఉంది కదండి, మామూలుగా మనస్సు ఏంటండి, అదే మనం అనుకుంటాం కదండి. ఇలాగా లోపల అలా నాన్నగారు తెలియజేసినప్పుడు దాంతో తాదాత్మ్యం చెందకుండా
ఇలా సంఘటనలు ఇలా జాగ్రత్తగా చూసుకుంటూ పాఠాలు నేర్చుకుంటూ ఇలా మనం అనుకునే జరగలేని భగవంతుడి సంకల్పానికి అలా ఫాలో అవుతూ అలా జాగ్రత్తగా కొంచెం ఆయన మాట్లాడిన రూపాన్ని ఆయన్ని కొంచెం ఏదో దీపంగా వాడుకుంటూ ఉపయోగించుకుంటూ ఏంటండి ఇప్పుడు ఇప్పుడు మామూలుగా చీకటిగా ఉండాలా లేకపోతే ఇదిగా ఉండాలా ఒకసారి నాన్నగారు ఏం చెప్పారంటే అదేంట అర్జునుడికి చీకట్లో దుర్యోధనులు వాళ్ళు కౌరవ సైన్యం వాళ్ళు అందరూ కలిసిమెలిసి ఉండేవారు కదండి చిన్నప్పుడు చేసినప్పుడు. అదండి చీకట్లో అన్నం పెట్టొద్దు అర్జునుడు కానీ అని చెప్పారండి కౌరవులు. ఎవరు చెప్పారు గుర్తుంది. చీకట్లో అర్జునుడికి చీకట్లో అన్నం పెట్టొద్దు, వెలుగుగా ఉండగానే అన్నం పెట్టమని. పెట్టొద్దంటే అలా పెట్టాలి దాన్ని, అర్జునుడికి చీకట్లో అన్నం పెట్టాలి దాన్ని, వెలుతురులోనే పెడతారు. ఓ రోజు అన్నం తింటామంటే చీకటి లైట్ లాక్పోయింది, చీకటి వచ్చేస్తే మళ్ళీ కలుపుకుని బాగుంది భోజనం చేసేసాను. భోజనం చేసేట లైట్లు చేసేసాను. అలాగే మరి అక్కడికి విద్య ఉంది కదండి, అర్జునుడికి విలువిచ్చే వీర బాణాలు చేయటం, చీకట్లో భోజనం ఎలా చేసేసానో అలాగే పగలు యుద్ధం చేయగలుగుతున్నాను నేను. ఇంక ఈ చీకట్లో కూడా యుద్ధం చేసేయచ్చు. భోజనం ఎంత సహజంగా చేశానో నేను చీకట్లో కూడా యుద్ధం అంత సహజంగా చేసేయగలను అనేటువంటి బలం వచ్చేసింది. వాటి వచ్చి విద్య తెచ్చుకునే దృష్టి ఉన్నవాడికి ఎవరు. అందుకని నేనే తలంపు వ్యక్తిభావన దేహభావనలోంచి నువ్వు బయటికి రాకపోయినప్పటికీ కూడా, నువ్వు ఉండటానికి చీకట్లో ఉన్నప్పటికీ కూడా అది చీకట్లో అన్నం చీకట్లో అన్నం పెడితే చీకట్లో యుద్ధం చేసేయచ్చు. మనం యుద్ధం కూడా చీకట్లో చేసేయచ్చు అని అన్నం పెట్టొద్దన్నారు, అన్నం పెట్టకండి ఎంతకాలం ఆపు చెప్తారు. చీకట్లో యుద్ధం చేయగలం అనేటువంటిది తన అన్నం లైట్లు ఆరిపోయినప్పుడు అన్నం తింటామంటే ఆ ఆలోచన వచ్చింది. అలా చీకట్లో యుద్ధం వచ్చేసింది. అలాగే చీకట్లోనే విద్య నేర్చుకోవడం రావాలి మనకి అని చెప్పారు ఒకసారి. ఇప్పుడు ఏముందండి, మరి అజ్ఞానం ఉంది కదండి, అజ్ఞానం ఉంది. అజ్ఞానంలోని మనసులోని వీటిల్లోని మనం విద్య నేర్చుకోగలం ఏంటనండి. అంటే ఆయన దగ్గర నుంచి వచ్చిన మాట సరాసరి డైరెక్ట్గా ధ్యానం దగ్గర నుంచి వస్తుందండి. ఈ మనసు ఆ మాటను పట్టుకోలేదండి. మరి విద్య నేర్చుకోవటం ఎలాగా? ఇద్దరికి భగవంతుడు ఏం చేశాడంటే తీసుకొచ్చి గురువుని జ్ఞానాన్ని అక్కడ పెట్టాడండి. అజ్ఞానాన్ని తీసుకెళ్ళి అక్కడ ఇన్నివాడిని పెట్టాడండి. చెప్పేవాడు జ్ఞానం, ఇనివాడు అజ్ఞానం. అక్కడ మీరు వెళ్తారు, ఇక్కడ చీకటి. మరి అండి ఆయన ఎలా చెప్దామని ఇది ఎలా నేర్చుకుంటాడని మరి అసలు ప్రారంభ దశగా నుంచే ఫౌండేషన్ అందంగా ఉంది కదా, వచ్చింది కదండి. ప్రారంభంలోకి వస్తుంది అలా వచ్చేదండి. మరి ఇద్దరు రెండు వెలుగులు ఏం కాదు కదండి. అక్కడ అటు ఆ వైపు నుంచేమో వెలుగండి, ఈ విద్య నేర్చుకునేవాడు చీకటండి మామూలుగానండి. అందుకు మరి అక్కడ వెలుగు ఉంది, ఇక్కడ చీకటి ఉంది. చీకటి విద్యను నేర్చుకోగలదండి? చీకటి విద్యను నేర్చుకోలేదు కదా, చీకటి విద్యను నేర్చుకోలేదండి. మరి మనసు విద్యను నేర్చుకోవాలి. ఎలాగ ఇద్దరికి సంభాషణ విద్య నేర్చుకోవడం ఎలాగండి అదండి. అర్జునుడు యుద్ధంలో చీకట్లో అన్నం తింటూ అన్నం తింటూ ఉంటే లైట్లు ఆరిపోతే చీకట్లో యుద్ధం చేసేయచ్చని ఆలోచన ఎలా తీసుకొచ్చాడో భగవంతుడు. అలాగండి అలా గురువు చెప్పినది మన జాగ్రత్తగా స్లోగా చూసుకుంటూ చేస్తూ ఉంటేండి ఆయన యొక్క వెలుతురిని మన మీద ప్రసరింపజేసి విద్య నేర్పుతాడు వాడుతాడు. అది చీకటి విద్య నేర్చుకోలేదండి. వెలుతురు వచ్చేసరికి చీకటి తప్పుకుంటుందండి. తప్పుకోమని దీపం వచ్చేసరికి చీకటి తప్పుకుంటుంది కదండి. అలా నాన్నగారు ప్రెజెన్స్ వచ్చేసరికి పక్క తప్పుకుంటుందండి మనసు అండి. దాన్ని పక్కన పెట్టి విద్య నేర్పారండి. దానికి విద్య నేర్చుకోవడం రాదండి, మనస్సుకి విద్య నేర్చుకోవడం రాదండి. మనసుని అది చీకటి కదండి. అది ఆయన దగ్గర నుంచి వచ్చే ధ్యాన ప్రవాహం చొరబడుతుంది అనుకోండి, తప్పుకుంటుందండి. చీకటిని తప్పుకోమని చెప్పక్కర్లేదండి. అదండి వెలుతురు వచ్చిందంటే చీకటి కనపడదండి, మనం చూద్దామన్నానండి. అలాగే ఎందుకు ప్రస్తుతానికి వెలుతురుని అనుభవిస్తూ జీవించు, చీకటి పోవడం కూడా పోయే టైం వచ్చినప్పుడు అనమాట. అది నువ్వు కష్టపడొద్దు, ఇబ్బంది పడొద్దు, అది పోయే టైం వచ్చేసరికి ఎంత తేలిగ్గా పోతుందని చెప్పేవారేంటండి సబ్జెక్టు. అంటే ఎందుకంటే క్యాసెట్లు ఏదన్నా మాట వస్తుంది అనుకోండి, అదంతా మనం విని ఉంటాం కదండి ప్రెజెన్స్లోని. అదంతా మనకి మరి ఇవి కూడా మనకు ఉపయోగపడుతున్నాయి కదండి. ఒకసారి గాంధీ మహాత్ముడు గాంధీ మహాత్ముడు మంచి అసలు సహజంగా స్వభావం మంచిది కదండి.
అంటే మంచిదని గుడ్నెస్ క్వాలిటీ ఆయన దగ్గర ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నాయి కదండి గాంధీ మహాత్ముడి దగ్గర. అది ఉన్నాయండి. ఆయన గాంధీ మహాత్ముడు ఆ తండ్రి ఉన్నారు కదండి. అదే గూట్లో నీ డబ్బులు పెట్టేవాడు కదండి గాంధీ మహాత్ముడు తండ్రి. గూట్లో డబ్బులు పెట్టినప్పుడు ఆ గాంధీ మహాత్ముడు ఏం చేసేవాడంటే ఆ గూట్లో డబ్బులు తీసుకెళ్ళి ఏదో కొంచెం బీడీలో అయ్యో కొంచెం ఫ్రెండ్స్ స్నేహం వలన ఏదో కొన్ని చిన్న చిన్న అలవాట్ల వలన ఆ డబ్బులు పట్టుకెళ్ళి అవి కొనుక్కునేవాడు కదండి. అలా కొనుక్కుంటాడు. అలా ఉంటా ఉంటే అప్పుడు గాంధీ మహాత్ముడికి తండ్రికి అంటే గాంధీ మహాత్ముడు పట్ల గాంధీ మహాత్ముడు అంటే ఒక గుడ్ మ్యాన్, ఒక క్వాలిటీ, ఒక పరమ పవిత్రుడు. అందుకు ఆయన పట్ల ఒక విధమైన దృఢమైన నమ్మకం ఏర్పడిపోయిందండి. ఎవరికండి? గాంధీ మహాత్ముడి తండ్రికి గాంధీ పట్ల అండి ఒక నమ్మకం ఏర్పడిపోయి ఆ డబ్బులు పోతామన్నా సరే గాంధీ మహాత్ముడి మీద అనుమానం రావటం లేదండి. గాంధీ మహాత్ముడి మీద అనుమానం రాకుండా ఆ డబ్బులు ఏం చేస్తున్నారంటే అండి ఇంట్లో వాళ్ళు ఎవరో భార్యో ఎవరొకరు తీసేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద చిరాకు పడుతున్నారు. చిరాకు పడతా ఉంటే ఇవన్నీ గాంధీ మహాత్ముడు చూస్తున్నాడు కదండి. ఇవన్నీ గాంధీ మహాత్ముడు చూస్తూ ఉండి అయ్యో డబ్బులు చూస్తే మనం తీస్తున్నాం కదా, నానేమో అమ్మని తిడుతున్నాడు కదా అని చెప్పి గాంధీ మహాత్ముడికి అనిపించి అప్పుడు ఆయన అంతటా ఆయనే గాంధీ మహాత్ముడు తండ్రితోటి ఆ గూట్లో పెట్టిన డబ్బు మీరు గూట్లో పెట్టిన డబ్బులు నేనే తీసేస్తున్నాను అని తండ్రితో చెప్పారు కదండి. ఆ నేనే తీసేస్తున్నానని చెప్పినప్పుడు తండ్రి ఏమీ అంటం మానేసి పోనీ ఏదో తెలుసో తెలియకో పొరపాటు చేసావు ఇంక నెక్స్ట్ అలా చేయకని ఏమి అంటం మానేసి అది గాంధీ మహాత్ముడి పట్ల ఎంత నమ్మకం ఏర్పడిందంటే తండ్రికి ఆ పని గాంధీ చేయడు. ఆ పని గాంధీ చేయడని అంత నమ్మకం ఏర్పడిపోయింది కదండి. ఏర్పడిపోతే చేయడం నమ్మకం ఏర్పడిపోయిందండి. అప్పుడు గాంధీ మహాత్ముడు ఏం చేశాడంటే డబ్బులు నేనే చేస్తున్నాను ఇలా చిన్న చిన్న ఖర్చులు కానీ గాంధీ మహాత్ముడితో తండ్రితో చెప్పారు కదండి. తండ్రితో చెప్పినప్పుడు కొంత తండ్రి మందలించలేదు, తిట్టలేదు, ఏమీ అనలేదు కదండి. గాంధీ మహాత్ముడిని ఏమీ అనలేదు కానీ 2 కళ్ళంట నీళ్ళు వచ్చినాయంట. అంటే గాంధీ మహాత్ముడు తండ్రి కళ్ళలో నీళ్ళు చూసి అది గాంధీ మహాత్ముడు మన జీవితంలో మళ్ళీ ఇంకెప్పుడు అలా చేయకూడదని గాంధీ మహాత్ముడు ఆ పని మళ్ళీ కళ్ళ నీళ్ళు చూసి మారిపోయాడు. అది ఎందుకంటే గాంధీ మహాత్ముడిలో ఏంటంటే సహజంగా మంచితనం ఉంది, సహజంగా గుడ్నెస్ ఉంది, క్వాలిటీ ఉంది, స్వభావం మంచిది, బుద్ధిమంతుడు, అన్ని లక్షణాలు బాగున్నాయి అన్నమాట అండి. కొంచెం ఊరికే ఏదో ఫ్రెండ్స్ తోటి స్నేహితులతో స్నేహం చేసి చిన్న అలవాటు వలన అవి తీయాలి అని అనిపించిందండి గాంధీ మహాత్ముడు తండ్రికి. దానికి గాంధీకి తీయాలని అనిపించిందండి. అలానే గుడ్ మ్యాన్ అనేది బుద్ధిమంతుడే అలాగా అన్నాడు కదండి గాంధీ. దీనికి ఇది ఇలాగ ఉదాహరణగా చెప్పి ఇది మన హృదయానికి పట్టించి వచ్చేసరికి ఇది ఎందుకంటే ఆ ఉదాహరణలు ఎందుకంటే సబ్జెక్ట్ గుండెకి పట్టించడం కోసం. సంఘటనలేమో పాఠం నేర్పి వెళ్ళిపోతుందండి, ఉదాహరణ ఏమో సబ్జెక్ట్ పట్టించి అదే తప్పుకుంటుందండి. ఆ సబ్జెక్ట్ మనకు పట్టిన సబ్జెక్టు అది ఆ మాటను మనకు అనుభవంగా మార్చుకోవాలండి మాట్లాడండి. అలా చేశారు కదండి. అలా చేసేసరికి ఇప్పుడు నాన్నగారు ఎలా ఆ ఉదాహరణ అండి సబ్జెక్ట్ దగ్గరికి వచ్చేసరికి ఎలా తీసుకొచ్చారంటే అండి ఇప్పుడు గాంధీ మహాత్ముడు తండ్రికి గాంధీ మీద ఎంత నమ్మకం ఉందో వాడు బుద్ధిమంతుడు, మంచివాడు, గుడ్ మ్యాను, ఆడ ఆ పని చెయ్యడు అని ఎంత నమ్మకం ఉందో మనకి మన మనస్సు మీద అంత నమ్మకం ఏర్పడిపోయిందండి. అసలు ఈడు మన మనస్సు మీద డౌట్ లేకుండా, అనుమానం లేకుండా, సందేహం లేకుండా వాడు బుద్ధిమంతుడు కదా, ఆడు ఈ పని ఎందుకు చేస్తాడు అని గాంధీని నమ్మేడతాడు కదా తండ్రి. అనుమానం అస్సలు వీసం అంత కూడా రాలేదండి మరి గాంధీ మహాత్ముడు తండ్రికి అండి. నమ్మాడండి, సహజంగా ఆడు గుడ్ మ్యాన్ అండి. ఎలా నమ్మాడు అప్పుడు ఈ మనసు ఏం చేస్తున్నాను, మన మనసుని ఎలా నమ్ము కూర్చున్నామంటే గాంధీ మహాత్ముడు తండ్రి గాంధీని నమ్మినట్టు ఆ పని ఆడు చేయడు అన్నట్టు మన హృదయం మన పూజ చేసి పెట్టి, జపాలు చేసి పెట్టి, ధ్యానాలు చేసి పెట్టి, ఈ సాధనలు ఇవన్నీ చేసి పెట్టి మన హృదయంలో ఉన్న భగవంతుడు మన అనుభవంలోకి తీసుకురావడానికి మన మనసు మనకు సహకరిస్తుందని 100% మన మనసుని మనం నమ్ము కూర్చున్నాం. మన మనసుని మనం నమ్ముకుని అంత గట్టిగా కూర్చున్నాం అంటండి.
అందుకు ఇప్పుడు నాన్నగారు చేసే సహాయం ఏంటంటే, గురువు చేసే సహాయం ఏంటంటే, మరి అందు గురించి మనకు మన మనస్సుని జాగ్రత్తగా మనకు చూపిస్తూ, మామూలుగా తలంపుల రూపంలోనో, వాసన రూపంలోనో, బీజ రూపంలోనో, సూక్ష్మ రూపంలో, స్థూల రూపంలోకి తీసుకొస్తూ అవన్నీ చేస్తూ, లోపలేమో ఆ తలంపులు తెలియజేసినప్పుడు అక్కడ నాన్నగారు మాటను పెట్టుకునండి ఆ వెలుతురుని ఉపయోగించుకుని అటు ఉండాలా ఇటు ఉండాలా అని చెప్పి మన చేత డిస్క్రిమినేషన్ చేసేది, వివేకం విచక్షణ చేయించేది అంతా నేనే అంటున్నారండి. అలా చూసుకుంటూ, ఇలా బయట సంఘటనల ద్వారా చూసుకుంటూ, భగవంతుడి సంకల్పానికి నువ్వు ఫాలో అవుతున్నావో లేదో చూసుకుంటూ, ఇన్ని కోణాలుగా నిన్ను అటు ఇటు కూడా చూసుకుంటూ, అప్పుడు నిన్ను ఒక బుద్ధిమంతుడి కింద, ఒక గుడ్ మ్యాన్ కింద, ఒక నోబుల్ మ్యాన్ కింద నేను తయారు చేసుకుంటానండి. మనం గాంధీ మహాత్ముడు కాదు. గాంధీ మహాత్ముడు కాకపోయినప్పటికీ కూడా నీ బలహీనత నీకు తెలియజేస్తున్నాను చూడు. నీ బలహీనతను తెలియజేసినప్పుడు అక్కడ బలహీనతతో తాదాత్మ్యం చెందితే చీకటిగా ఉంటావు, నా మాటతో తాదాత్మ్యం చెందితే వెలుతురును అనుభవించవచ్చు. నువ్వు అక్కడ సెంటర్లో ఉన్నావు, అటు జరిగినా జరగచ్చు, ఇటు జరిగినా జరగచ్చు. అలాగా మా నాన్నగారు చెప్పినట్టు మనం చేసుకుని జాగ్రత్తగా అలాగా అనుభవిస్తున్నాం అనుకోండి. అలాగ అనుభవిస్తూ ఉంటే ఆ మనసుని ఆయనే కదుపుకుని ఆయనే దానికి చేసేస్తూ అందు గురించి అది మన మనసులో అదే మనం నమ్ముతున్నాం కదండి, అది నేను కాదని మనకు తెలియనివ్వదంటండి. దాని పట్ల నమ్మకం ఏర్పడిపోయిందండి మనకు కూడా అనమాట అండి. అందు గురించి దాని పట్ల ఏర్పడిపోయిన నమ్మకాన్ని కొంచెం చేంజ్ చేసి అది నువ్వు కాదు అని దాని రూపాన్ని అలా చూపిస్తూ తెలియజేస్తూ ఉంటారంటున్నారు కదా. ఇప్పుడు గాంధీ మహాత్ముడికి ఎవరు చెప్పారండి? ఇప్పుడు ఆయన సహజంగా బుద్ధిమంతుడండి. సహజంగా బుద్ధిమంతుడైనప్పుడు ఆ గూట్లో ఉన్న రూపాయలు నేనే తీస్తున్నాను అని ఆయన్ని రివీల్ అవ్వమని ఎవరు చెప్పారు? ఎవరో చెప్పలేదు కదండి. ఆయన అంతటా ఆయనే గూట్లో డబ్బులు నేనే తీస్తున్నానని రివీల్ అయ్యి తండ్రికి చెప్పేశాడు. కానీ ఆయన దొంగతనాన్ని ఎవరో గుర్తుపట్టలేదు, పసిగట్టలేదు కదండి. ఎలా అయితే గుర్తుపట్టకుండా పసిగట్టుకోకుండా ఎవ్వరు గుర్తుపట్టలేదు, పసిగట్టలేదు, ఏమీ చేయలేదు. తనంతట ఆయనే రివీల్ అయిపోయాడు కదండి. దొంగతనం చేసేవాడు నేనని. అలాగా నాన్నగారు ఏం చేస్తారన్నారంటే, ఇప్పుడు ఈ గ్లాసుతో మంచినీళ్ళు తాగితే మంచిదనే కదండి ఆ గ్లాసు. దాంతో మంచినీళ్ళు తాగితే మంచిదంటే దాన్ని సాక్రిఫైస్ చేయడం పోవడం అది కావాలి కదండి. మనకు అన్నీ అలా బద్ధకాలు వచ్చేసినాయండి అసలు అనండి. ఇదేండి ఇప్పుడు తేడా చేసిన పొరాలు కానీ రైట్ రోజు ఎక్కడ చదువుతామని అలా చూడండి. ఆయన అంతటా ఆయనే రివీల్ అయ్యాడు కదండి గాంధీ మహాత్ముడు. ఆయన అంతటా ఆయన ఎలా రివీల్ అయ్యాడో నాన్నగారు ఇప్పుడు ఈ చేసుకొచ్చేదంతా ఈ ముందు నుంచి ప్రక్రియ అంతా చేసుకొస్తున్నారు కదండి. మరండి ఇలాగే ఈ సంఘటనల ద్వారా, సిచ్యువేషన్ల ద్వారా లోపలేమో తలంపుని తెలియజేస్తూ ఆ తలంపుతో తాదాత్మ్యం చెంది దానికి సంబంధించిన గొడవలోకి వెళ్ళిపోతే చీకటి వైపు ప్రయాణం చేస్తావు. అడవుల నుంచి బయటకు తీసుకొస్తే ఇంకా చీకటి వైపు ప్రయాణం చేస్తే ఆయన ఏం చేస్తారండి? మరి నీకు కావాలంటే అక్కడే మా మాట ఉంది, మేము ఉన్నాం కదా మామూలుగా. అందు గురించి ఆయన మాట వెలుతురుతోటి నీ మనసును చూపించాను. అలా నీ మనసును ఎందుకు చూపిస్తున్నాను అంటే, అలా చూపించగా మనకు ఆయనతో తాదాత్మ్యం ఏర్పడుతుంది కదండి. పరిచయాలు, తాదాత్మ్యాలు అన్నీ నాన్నగారితో ఏర్పరుచుకుంటారు కదండి, ఏర్పడుతుంటారు. అందు గురించి ఏంటంటే అలా మనసుకి మన బుద్ధిమంతుని చేసి, వివేకవంతుని చేసి, విచక్షణ అన్నీ తయారు చేసుకున్నాకనండి ఆయన అంతటా ఆయనే మనసుని మరి కదుపుతారు, షేక్ చేసుకుంటారు, ఏం చెప్తారు అవన్నీ చేస్తారు కదండి. గాంధీ మహాత్ముడు ఎలాగైతే ఆయన అంతటా ఆయన రివీల్ అయిపోయాడో
అలాగా నీ నీ మనస్సు నీ హృదయంలో ఉన్న భగవంతుడు స్వరూపంగా నీకు అనుభవంలో కాకుండా ఏ మనసు అయితే నీకు వదిలేస్తానో ఆ మనసుని నేను చెప్పినట్టు కనుక ఇవన్నీ నీ జాగ్రత్త ఇవన్నీ నేను తీసుకొస్తున్నాను. నిన్ను అలాగే పెంచి జ్ఞానంలో పోషించుకుంటూ జ్ఞానంలో జీవించుకుంటూ జ్ఞానంలో ఎదుగుదల చేసుకుని ఇవన్నీ చేసుకుంటాడు గురువు. అవన్నీ అది చేసుకుంటా ఈ మనిషి మ్యాను సహజంగా బుద్ధిమంతుడు, గుడ్ మ్యాను, నోబుల్ మ్యాను. అందుకు ఆయన అంతటా ఎలా అయితే రివీల్ అయిపోయాడో అలా గురువు నీ గుడ్నెస్, క్వాలిటీ, వివేకం, విచక్షణ ఇవన్నీ ఆయన చెప్పినట్టు చేస్తా ఉంటే ఆయనకి సంతోషం కలిగి నేను అలా పెంచుకుంటూ పోషించుకుంటూ తీసుకొచ్చి అప్పుడు నీ మనసుని ఏం చేస్తాడంటే నీ మనసు అంటే దానంతట అదే రివీల్ అయిపోతుందంటండి. నీ హృదయంలో ఉన్న భగవంతుడు నీకు అనుభవంలోకి రాకుండా నేనే అడ్డొచ్చాను ఇంతకాలం నుంచి అని నీకు కనిపించి రివీల్ అయ్యి మరీ తప్పుకుంటుంది. అటువంటి రోజు వస్తుంది జ్ఞానిని ఆశ్రయించడం అన్న తెలియండి. అది ఎప్పుడు వస్తుందంటే ఈ జన్మ, ఇంకో జన్మ, 10 జన్మలు. కంగారు ఏంటండి? ఆ పని చేయటం మాకు చేతనం రండి. మరి అక్కడి నుంచేమో నీ పుట్టుకెక్కడ అజ్ఞానంలోను, మరి జ్ఞానంలోంచి పుట్టి వెతికి పోషించుకుని అది తీసుకొచ్చుకుని మరి సహజంగా బుద్ధిమంతుడండి గాంధీ మహాత్ముడు. మనకి ఆ సహజ లక్షణాలన్నీ తీసుకురావాలి కదండి. అది తీసుకొచ్చి అంతేకాని అది చేసి పెట్టడం ఏంటనండి. మరి అక్కడ ఎంత విచక్షణ, ఎంత వివేకం. నీ మనసు ఏదో చేసేసింది, ఏదో చెప్పేసింది, ఏదో అది చేసేసాను, ఇది చేసేసాను, మనసు చేయమందే చేస్తున్నావు. చెయ్యొద్దని కాదు, నీ మనసు చెప్పినట్టు నువ్వు చేస్తున్నావు. లేదా భగవంతుడు చెప్పినట్టు కూడా చెయ్యాలని చూసుకోవాలి. భగవంతుడు అంటే మనసు అది భగవంతుని అనుభవంలోకి తీసుకొస్తుందా? అది తనంతట తాను రివీల్ అయ్యి ఈ లోపల చూపించుతున్నారు. మనసు ఈ రూపంలో ఉంది, నీ మనసు మమకార రూపంలో ఉంది. ఆశ ఎవరికండి అసలు? అని మమకారం లేకపోతే ఆశతో స్వార్థంతో పని ఏముందని అడిగారు కదా రాజేశ్వరి గారు. ఇప్పుడు మనిషికి మమకారం లేదనుకోండి, మమకారం ఉన్నాడు ఆశ స్వార్థాన్ని ఎలా ఇడిచిపెడతాడండి? అసలు అని ఇడిచిపెట్టేసాం అంటే మట్టుకండి ఎట్లుగానూ ఎవరు నాన్నగారిని మోసం చేయలేం కదండి. ఇప్పుడు నాకు మమకారం ఉందా లేదా? మమకారం ఉందండి. అది మామూలుగా సూక్ష్మ రూపంలో ఉంటుందండి. అది మమకారం అనేది ఇప్పుడు మన దేహానికి సంబంధించిన వాళ్ళకి ఎవరికి ఏది ఇచ్చి వచ్చినా బాడీ షేక్ అయిపోతుందండి. మన దేహంతో సంబంధం లేని వాళ్ళకి ఎవరికి ఏమొచ్చినా మనకి సేవ కుట్టినట్టు అనిపించదండి. నిన్న తీసుకెళ్ళి జ్ఞాన సింహాసనం మీద కూర్చోబెట్టి ఎలా కూర్చోబెట్టేస్తారు? దేహానికి సంబంధించిన వాళ్ళకి వస్తే ఒక రకంగా ఉంటున్నావు, దేహంతో సంబంధం లేని వాళ్ళకి ఏమన్నా వస్తే ఒక రకంగా ఉంటున్నావు. అంటే ఇలా ఉంటే ధ్యానం సింహాసనం మీద కూర్చోబెట్టేస్తానా? తీసుకెళ్ళి కూర్చోబెడతాను ధ్యానం అనే సింహాసనం. ధ్యానంలో పుట్టి, ధ్యానంలో పెంచి, ధ్యానంలో పోషించి, ధ్యానంలో జీవించకుండా ధ్యాన సింహాసనం మీద కూర్చోబెట్టేస్తారండి. మరి ఆ కోణంగా పెంచుకునే కదా ఆడికి రాజ్యాన్ని అప్పచెప్పిందండి. ఇప్పుడు అది అప్పచెప్పాలంటే ఆడు కూర్చోబెట్టాలంటే ఆ వైపు జీవించాలి కదండి. ఇప్పుడండి అందుకు ఇదేంటి ఇది రథసప్తమి అంటున్నారు. రథసప్తమికి సూర్యుడు పుట్టినరోజు రథసప్తమి. మన గ్యాస్ మీద పక్కకుండి అగరటి పిల్లలతో ఇలా అనిపించేది ఉంటుంది. ఈయనేమో జ్ఞాన సూర్యుడు ఎంత సహాయం, ఇంత చీకట్లో బయట ఉన్న సూర్యుడు కంటే నాకు సూర్యుడు అంటే ఇష్టం అండి. అంటే ఎందుకంటే చీకట్లో ఉండలేకపోతున్నాం కదండి. వెలుతురంటే సామాన్యం కాదు కదండి. అందుకే ఆయన రథసప్తమి ఒకటి ఆ సూర్యుడు గురించి నాన్నగారు అంటే ప్రతి మాట నాన్నగారు చెప్పిందేనండి. ఎప్పుడెప్పుడు చెప్పారో అది వేరండి. ఆ రోజు ఒక్కో సందర్భంలో ఒక్కోసారి మనకి పాపం జయ అప్పుడు నుంచి మీరు రథసప్తమి రోజున చెప్పారు సార్, నేను అది రాలేదు, ఫోన్లు పెట్టలేదు. సుజీని అన్నది సుజీని అడిగారంట మీ అమ్మమ్మ అక్కడ చెప్తే వెళ్ళి ఫోన్ పెట్టమ్మని. అది ఏది బట్ వాళ్ళు వర్క్ చేసుకుంటారు కదండి పిల్లలు, బాగా వర్క్ ఏదో ఉందంట. అయినా జయక్క అలాగే చెప్తారు, నేను సత్సంగం చేతి నువ్వు ఫోన్ పెట్టడానికి వెనకాల రావచ్చు ఇలా అన్నారమ్మమ్మ అంది. అంటే ఊరికి అలాగే అంటారు జయక్క, పర్వాలేదు. ఈ సత్సంగం దగ్గరికి వచ్చేసరికి అండి మనకి ఇది ఓసారి నాన్నగారు అక్కడ అరుణాచలం అనసూయ అమ్మగారు అదే
వనసీమ గారి దగ్గర ఒక రోజుని చెంది అది అది అంటే ఆ సబ్జెక్ట్ అంతని ఆయన సహవాసం చేసి ఆయన దగ్గర అంత సబ్జెక్టు శ్రవణం చేసి మననం చేసుకుని మనని ఆ కోణంగా తీసుకెళ్తున్నారు కదండి నాన్నగారండి. మన ఆ కోణంగా నాన్నగారు తీసుకెళ్తామంటే ఇంకా మిగతా మాటలన్నీనండి అది హాస్పిటల్లో డాక్టర్ గారి దగ్గర చూపించడానికి వెళ్ళి మనం పేషెంట్లు మాట్లాడుకున్నట్టు ఉంటున్నాయండి నాన్నగారు మాట్లాడు. నేను మాట్లాడినా అంతే, నేను మీతో మాట్లాడిన మీరు నాతో మాట్లాడినాను అంటే ఏముందంటే అయితే ఒకరి రోగాలు ఒకరు చెప్పుకుంటున్నామండి, లేకపోతే ఒకరి కష్ట సుఖాలు ఒకరు చెప్పుకుంటున్నామండి, ఒకరి బాధలు ఒకరు చెప్పుకుంటున్నామండి. చెప్పుకున్నా పర్వాలేదండి. కానీ జ్ఞానం కోణం దగ్గరికి వచ్చేసరికి మన నాన్నగారు నన్ను గమ్యాన్ని చేర్చగలరు అని నాకు అనిపించినప్పుడు ఎందుకంటే ఇంక వేరే ఫాలో అవ్వాల్సిన అవసరం నాకు లేదండి. చట్టి పరిస్థితి అని మామూలుగా అది ఆయన కాపాడుకోవాలండి. అంటే నాన్నగారికి ఈ పని చేత కాదు, నాన్నగారు ఈ పని మన నాకు చేసి పెట్టలేరు, అది ఆధ్యాత్మికంగా అక్కడ ఇంకా ఏం సాధనలు చేస్తామండి ఆయన అంతలా. ఆయన సాధన ఆయన వెళ్తుతోటి మనసుకి ఎలా చూపించి ఎక్కడ తీసుకుని అది గాంధీ మహాత్ముడు ఎలా రివీల్ అయ్యాడు ఆయన అంతటా ఆయన నిన్ను అలా బుద్ధిమంతుడు చేసుకుని వివేకవంతుడు చేసుకుని ఉండవలసినంత సహృదయం చేసుకుని మరి అవన్నీ చేసుకోవాలి కదండి. దాని అంతటా అదేనంటండి, దాని అంతటా అది నీకు రివీల్ అయ్యి కనిపించి నువ్వేమో నమ్మేవు, తప్పు పొరపాటు చేసేవాడు నేనే అని మనకు చెప్పండి. మరి అండి వీడు ఎందుకంటే గాంధీ మహాత్ముడు అలాంటి ఆ పని చేయడం అనుకున్నాడు ఇప్పుడు చెప్తాడు. ఎందుకు చెప్తాడంటే బుద్ధిమంతుడి వల్ల చెప్పాడన్న అక్కడ బుద్ధిమంతుడు కాదనుకోండి గాంధీ మహాత్ముడు రివీల్ అవ్వడం, అందుకు అది రివీల్ అయ్యి బుద్ధి దానికి తీసుకొస్తారంటండి నాన్నగారు. మనస్సుకి దాని అంతటా అది రివీల్ ఇప్పుడు అవ్వదంటండి. అదే మనం అనుకుంటున్నాం, బలపడిపోయి దృఢపడిపోయి చీకటి కోణంలోకి మనం తీసుకుపోతుందండి. అదండి ఆయన కోణంలోకి ఆయన తీసుకునండి దాని అంతటా అది రివీల్ అవుతుంది. దాని అంతటా అది రివీల్ అయ్యి ఎవరికి జ్ఞానం వచ్చినా సరేనండి, ప్రతి ఒక్కడికి ఎప్పటికి జ్ఞానం వచ్చినా సరేనండి అంటే గురు దయ చేయాలి, ప్రేమ చూడండి. అంటే ఆడంతటా ఆ మనసు ఆడు కాదు ఆది అనుభవంలోకి తీసుకొస్తుందని పాపం వీడు నమ్ముతున్నాడు. అందుకు కనుక ఈయన బుద్ధిమంతుడి కింద అవన్నీ ఆయన సహజంగా మనకు ఉండవలసిన లక్షణాలన్నీ ఇచ్చుకుని ఆయన సహజ లక్షణాలు మనకి ఇచ్చుకునండి. అప్పుడు మనసునేమో ఇంకా అది ఉండలేని పరిస్థితి దానికి వస్తుంది. మరి ఏమో తెలియదండి. తనంతటి తను రివీల్ అయిపోతుంది. ఎలా రివీల్ అయిపోతుందంటే వెళ్ళిపోవటానికి రివీల్ అయిపోతుంది, ఇంకా ఉండలేదంటండి అదండి. అప్పుడు ఇంకా మనకు కనిపించేటట్టు చేశారండి చెబుతుందంటండి అదండి. అంటే నీ స్వరూపం నీకు అనుభవంలోకి రాకుండా నీకు అడ్డొచ్చి పొరపాటు చేసిన వాడు నేనే, తప్పు పొరపాటు నేనే చేశాను. గాంధీ మహాత్ముడు ఎలా రివీల్ అయిపోయారు? గాంధీ మహాత్ముడు ఎవరైనా రివీల్ అవ్వమని అడగలేదు, కానీ ఆయన అంతటా ఆయన రివీల్ అయ్యాడు. అందుకే ఆయన అంతటా ఆయన రివీల్ అయ్యాడు కనుక నీ మనసును కూడా తనంతటి తను రివీల్ అయ్యి తప్పుకునే రోజు వస్తుంది. ఎప్పుడంటే చెప్పలేదు. మరి వీడు ఎప్పుడు బుద్ధిమంతి తయారు చేసుకుంటారు కదా ఆయన మరి గాంధీ మహాత్ముడు ఆడు సహజంగా రివీల్ ఎందుకు అయ్యాడు గాంధీ మహాత్ముడు? ఆ బుద్ధి సూక్ష్మత రివీల్ ఆ పని చేయనివ్వదు. అంటే సహజంగా బుద్ధిమంతుడండి, ఏదో స్నేహాల వలన అలాగా చేశాడండి. చేసి ఆ తల్లిని మందలిస్తూ ఉంటే చూశాడండి, పొరపాటు మనం చేస్తున్నాము, అమ్మని తిడుతున్నారు అలా అనిపిస్తుంది కదండి. అలా మన మనసుకి ఏంటంటే పొరపాటు మనం చేస్తున్నాము, హృదయంలో ఉన్న భగవంతుడి అనుభవంలోకి వీడు మనం నమ్ముకున్నాడు, పొరపాటు మనం చేస్తున్నాము అనుభవంలోకి రాకుండా అని తనంతటా తనయ్యి నీ స్వరూపం నీకు అనుభవంలోకి రాకుండా నేనే నీకు నేనే ఆ పని చేశాను, అనుభవంలోకి రాకుండా అడ్డు వచ్చేవాడు నేనే అని చెప్పి మనకు ఒకసారి కనిపించేశాను. అది రివీల్. దాన్ని రివీలు అవ్వమని నువ్వు అడిగితే రివీల్, మనం అడిగితే రివీల్ అవ్వదంటండి. తనంతటా అది రివీల్ అయ్యే పరిస్థితి నాన్నగారు తీసుకొస్తారు, అప్పుడు రివీల్ ఇదండి. మరి ఆ కోణంగా మనకి గురువు జ్ఞానం వీలుగా అంత చేస్తామంటే, అంత సహాయ సహకారాలు ఆయన దగ్గర నుంచి అనుభవిస్తామంటే అండి ఓన్లీ మనం ఎలా ఉన్నా ఆయన తీర్చిదిద్దుకుంటానంటున్నారు కదండి. నమ్మి ఆయనకి ఏదైనా ఇందులో
ప్రారంభం కానించండి లాస్ట్ ముగింపు వరకు ఏ ఒక్కటైనా నాన్నగారికి చేయటం చేత కదంటే ఇంకొకరు నమ్మాలి ఆ దృష్టిలో అయితే అది ఆయనకి మన గమ్యాన్ని తీసుకెళ్ళటం నాన్నగారికి రాదు అనుకుంటే అప్పుడు ర్యాంక్ రూట్ పట్టాలండి అదండి తీసుకెళ్తా ఉంటే రాకపోతే అసలు ప్రారంభమే ఉండదు కదండి ఎంతమంది ఎందుకు తీసుకుంటారండి 2,000 జనాన్ని ఇంతమందిని ఒక్కడా ఎలా తీసుకుంటారు అంటే అందరినీ ఒకే మనలో సిద్ధసిద్ధంగా గేటు ద్వారానే కదండి ఎవరు టైం అయిపోయింది కదండి చూడడానికి 5 నిమిషాలు ఏంటా అవ్వలేదండి 5 నిమిషాలు అంటే అది మళ్ళీ జ్ఞానం చేయ ఆ రోజే చెప్పమంటారండి ఇది అరసు అరుణాచలానికి కనకమ్మ గారు దగ్గరండి అంటే బయట సూర్యుడు అనుగ్రహం నాన్నగారు అనుగ్రహం అనిపించిందండి నాకే అనిపించిందండి అంటే ఆ సూర్యుడు అయితే సబ్జెక్టు ఏమని అరుణాచలానికి కనకమ్మ అంటే ఆయన ఇప్పుడు నాన్నగారికి అసాధ్యం అంటూ లేదండి అంటే మన చెప్పి స్థానంలో పెట్టాలంటే చెప్పి స్థానంలో పెడతారండి ఈయన ఇని స్థానంలో పెట్టాలంటే ఇని స్థానంలో పెడతారండి మన్నే ఇని స్థానంలో పెట్టాలనుకున్నారనుకోండి ఇని స్థానంలో పెట్టొచ్చండి ఆయన మన ఇని స్థానంలో పెడితే అంతకంటే అదృష్టం ఏముంటుందండి చెప్పుకునే స్థానంలో ఆయన ఉండండి ఇని స్థానంలో మనం పెట్టారనుకోండి నాన్నగారు ఆయనకి అసాధ్యం అంటూ ఉండదండి ఏమో ఏ క్షణంలో భగవంతుడు ఎవరిని ఎలా అనుగ్రహించాడో తెలియదు అనమాట అండి అందు గురించి ఏంటంటే ఎంతమంది ఎవరేం చెప్పినా అది అందరూ చెప్పడం ఆయన గ్రేస్ వల్లనే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కోణంగా మాట్లాడతారు కదండి ఇప్పుడు అరుణాచలానికి కనకమ్మ గారు నాన్నగారు అరుణాచలాన్ని ఉండగా కనకమ్మ గారి దగ్గరికి భక్తులు వెళ్ళి కూర్చుంటా ఉండమని చెప్పేవారు అంటే భగవాన్కి తోటి మురగనాథ్తోటి ఎక్కువ అనుబంధం ఉందండి కనకమ్మ గారికి అంటే మురగనాథ్ మరి భగవాన్ సన్నిహిత భక్తులు కదండి అంటే మురగనారు భగవాన్ దగ్గర నేర్చుకున్నవన్నీ కదండి భగవాన్ శరీరం విడిచిపెట్టాక మురగనారు ఉన్నారు కదండి మురగనారు కనకమ్మ దగ్గర కాదు మురగనారు దగ్గర కనకమ్మ గారు నేర్చుకునేవారండి అన్నీ ఆ సిచ్యువేషన్లో సంఘటనలు అవన్నీ అనమాట అలా నేర్చుకున్నారు అందు గురించి అంటే భగవాన్ కూడా 5 సంవత్సరాలు చూశారండి కనకమ్మ గారు లాస్ట్ అందుకు నాన్నగారు ఏమనేవారంటే ఎప్పుడు అరుణాచలం వెళ్ళినా ఏమాత్రం ఖాళీ ఉన్నా కనకమ్మ గారి దగ్గర తెప్పించుకున్నారు అరుణాచలాన్ని గురించి చెప్పి కనకమ్మ గారి దగ్గర తెప్పించుకున్నారు ఆవిడ అలాగే మురగనారికి భగవాన్కి సంభాషణ మురగనారు భగవాన్ మాట్లాడుతున్న సంభాషణ కనకమ్మ గారు చెప్పేవారు అలా ఒకసారి నాన్నగారు అరుణాచలం ఉంది కానీ నాన్నగారు వెళ్ళమంటున్నారు కదండి కొంచెం టైము వెళ్ళి వెళ్ళేవారు అందరినీ వెళ్ళిపోయేవారు ఎవరికి అవకాశం ఉంటే వెళ్ళి చూపించేవారు చూసేస్తే ఒక రోజు వెళ్ళి వచ్చేసారు కానీ ఆ రోజు చాలా బాగా చెప్పారు ఆ రోజు చాలా బాగా చెప్తే అప్పుడు అన్నారంటే నాన్నగారు మళ్ళీ మర్నాడు నాన్నగారు వచ్చారు నాన్నగారు భక్తులు తీసుకుని నాన్నగారు భక్తులు తీసుకెళ్తే నాన్నగారు కూర్చున్నారు మొత్తం భక్తులు అందరూ ఇలా కూర్చున్నారు ఇలా కూర్చుంటే అప్పుడు కనకమ్మ గారు అన్నారండి నాన్నగారు కనకమ్మ గారండి మీరు చాలా బాగా చెప్పారంటండి ఆ బాబా భక్తులు అది తీసుకొచ్చారండి అవి ఇద్దామని వచ్చేవాడు మేము అందరం మళ్ళీ అన్నారు అంటే అప్పుడు కనకమ్మ గారిని అడిగారు నవ్వి నాన్నగారు మీరు అలా అంటారంటండి ఇప్పుడు అదే ఒక దానికి ఆవిడ ముందే అక్కడ చెప్పారంటే ఒక అతను నడుచుకుంటూ వస్తున్నాడంటే ఎదరి నుంచి నడుచుకుంటూ వస్తామంటే ఏంటంటే అది ఇలాగే కొబ్బరాకు ఏదో ఉంటుందండి కొబ్బరాకు ఏదో ఉంటే అతనికి తోడానికి అది పాము కింద కనిపించిందండి పాము కింద కనిపిస్తే అక్కడి నుంచి పాము అనుకున్నాడండి పాము అనుకుని గొంతులెత్తి పరుగులెత్తి మొత్తం మీద వచ్చేసాడు దాటుకుని అనమాట దాటుకుని వచ్చేసి అక్కడ నుంచేసరికి అలా దాన్ని చూసేసరికి పాము కాదు కొబ్బరాకు అది అడిపోయిందండి అయితే అక్కడ కూర్చొని వచ్చి ఆడుకోవచ్చు అటు పాము అనుకుని గొంతులు వేయటం చూశారు నాకండి పాము అనుకుని గొంతులు వేయటం చూసి వాళ్ళు అన్నారంటండి ఎంత బాగా గంతులు వేసావు ఎంత బాగుంటాయి నువ్వు వేసిన గంతులు మళ్ళీ వేయవా అని అడిగారు ఒక మటన్ అన్నాడంటండి అదేమో కొబ్బరాకు అనుకోలేదు నేను పాము అనుకున్నాను పాము అనుకుని ఆ భయం వేసింది ఆ భయంలో గంతులు వేసాను ఇప్పుడు నాకు భయం లేదు కొబ్బరాకు అని తెలిసిపోయింది ఇప్పుడు ఎత్తుకొస్తాయి ఆ గంతులు అన్నారు నాన్నగారు
అలా ఉందండి మీ భక్తులు. నిన్న కనకం గారు బాగా చెప్పారు, లీలియా గారు బాగా చెప్పారు తీసుకురావడం. అలా ఎందుకంటే ఆయన ఏ టైంని ఎవరికి చెప్పి ఏం మాట్లాడుతున్నారు, ఎవరికి ఏం జ్ఞాపకాలు తీసుకొచ్చి మాట్లాడించుకుంటారు తెలియదండి. ఎవరి ద్వారా ఇప్పుడు మామూలుగా మాట్లాడుకుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క కోణం నుంచి మాట్లాడతారు. ఎవరు మాట్లాడినా మనం అందరి మాటలు వినాలండి. అంటే నాన్నగారు కూడా మరి అందరికీ కూడా సత్సంగాలు చెప్పుకోమన్నారు. కానీ చేసి ఆరాధించుకోమని ఒకటి వాళ్ళు దేవిని ఆరాధించుకుని ఎవరిని ఆరాధించుకున్నా వాళ్ళ ఇష్టాలు మనం చెడగొట్టకూడదండి. అటు ఇటు కాకుండా అవుతారు. ఎవరు ఏ మార్గంలో ప్రయాణం చేసుకుంటున్నారు జాగ్రత్తగా చూసుకునండి. అక్కడే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి కానండి వాళ్ళని ఆ రూట్ నుంచి దానికంటే ఇది ఎక్కువ అన్నాం అనుకోండి. ఇప్పుడు మిగతా సబ్జెక్ట్ అంతా భగవాన్ సబ్జెక్ట్ ఎక్కువ, లేకపోతే నాన్నగారి సబ్జెక్ట్ మాకు ఎక్కువ అండి. నాకు సరిపోతుంది అది చెప్పేది అన్నమాట. ఆడికి అది సరిపోతుందండి. ఆ రాముడిని ఆరాధించుకుంటున్నారు, కృష్ణుని ఆరాధించుకుంటున్నారు అనుకోండి, బాబాని ఆరాధించుకుంటున్నారు అనుకోండి, భగవంతుడు ఆ రూపంలో వాళ్ళని అనుగ్రహిస్తాడండి. అంటే ఎందుకంటే డైరెక్ట్గా రూపాన్ని చూశాం కదండి, అది నాకు. ఇప్పుడు భగవాన్ని చూడలేదండి, భగవాన్ని ఎలా చెప్పుంటారో మనకి తెలియదు అనమాట. పుస్తకం చూసినంత మాత్రం చేత భగవాన్ చెప్పిన ఆయన దేహం ధరించి భూమి మీద తిరిగినప్పుడు చెప్పిన సబ్జెక్ట్ అంత అందిపోదండి. ఇది దేహం భూమి మీద తిరుగుతూ ఆయన చుట్టూ తిరుగుతూ మాటలు శ్రవణం చేసుకుంటూ, కానీ మన చేత సబ్జెక్ట్ కూడా అంటే పుస్తకం చదువుతున్నాం అనుకోండి. ఇప్పుడు కూడా మా నాన్నగారు దేహం ధరించి ఉన్నప్పుడు నాకు ఎటువంటి భావన ఉందో అదే భావన ఉంటే క్రమశిక్షణగా కంట్రోల్గా ఉంటాను. ఆ భావన లేదనుకోండి అండి, ఇప్పుడు మాట్లాడే మాట ప్రతి మాట ఆయన ప్రేరణ వల్ల మాట్లాడినా అందులో ఏమైనా పొరపాట్లున్నా తప్పులున్నా మరి ఆయన తెలియనిది ఏముంటుంది. కరెక్ట్ ఆయన చేసుకోవాలి కదండి. మరి ఇప్పుడు మనసు కలిసిస్తుంది కదండి, అదండి నేను అందుకు అన్ని కోణాలుగా అందరినీ చూసుకునేది ఆయనే కదండి. ఎవరు ఒక కోణం ఎక్కువ కాదు, ఒక కోణం తక్కువ కాదండి. అక్కడ వడ్లు చేసిన పందులు కాదు, ప్రతి మీటింగ్లోని నాన్నగారు అందరినీ సమానంగా చూసేవారు కదండి. జ్ఞాన విద్యలో భాగం సమానం అనేవారు కదండి. శామైనాలు వేసిన వాళ్ళకి, అక్కడ పందులు వేసిన వాళ్ళకి, అక్కడ భోజనాలు పెట్టిన వాళ్ళకి అందరికీ వాటాలు పనిచేసేవారు కదా. ఎన్న వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అందరికీ కదండి. అలా నాన్నగారు రూపం నామం ఆయన అనుగ్రహంలో ఉన్నవాళ్ళు అందరూ ఆయన సంపదకి వాటాదారులనే కదండి. అది ఎవరికి అందిన సంపదని వాళ్ళు అవుతుంది. కాకపోతే ఏంటంటే జ్ఞాని ఎలా చూసుకుంటారని చెప్పేవారంటే, ఇప్పుడు ఏమైనా మన పిల్లల చేతిలో 100 రూపాయలు పెట్టామనుకోండి, 100 రూపాయలు పెట్టి అక్కడ సద్వినియోగం చేస్తాడా దుర్వినియోగం చేస్తున్నాడా ఒక్కటి మట్టికి చూసుకుంటానని చెప్పేవారండి. మన పిల్లలకి 10 రూపాయలు డబ్బులు చేతికి ఇస్తామండి, అది సద్వినియోగం చేస్తున్నాడు దుర్వినియోగం చేస్తాడు. మన ఇంట్లో పిల్లల్ని పెంపకంలో చూసుకుంటాం కదండి. ఆడు సద్వినియోగం చేస్తున్నాడు అని అనిపిస్తే మన సంపద ఆడికి అప్పచెప్పాలనిపిస్తుంది. ఆ సంపదని ఆడికి అప్పచెప్తే ఆడు సద్వినియోగం చేస్తాడు, దుర్వినియోగం చేయడు అని తల్లిదండ్రులకు అనిపించింది అనుకోండి, పిల్లలకి సద్వినియోగం. మన కన్న పిల్లలైనా సరే మనకి సంపదాల చేతిలో పెడుతున్నాం అనుకోండి, మనకి సంపదాలను దుర్వినియోగం చేస్తున్నారని సంపద పెట్టేసి ఊరుకోం కదండి. సంపద పెట్టి దాన్ని సద్వినియోగం చేస్తున్నావు దుర్వినియోగం చేస్తున్నావు తల్లిదండ్రులే చూసుకున్నప్పుడు, ఈ జ్ఞానం అనే సంపద నీ చేతిలో పెట్టినప్పుడు నువ్వు సద్వినియోగం చేస్తున్నావు దుర్వినియోగం చేస్తున్నావు చూసుకోకుండా ఎలా ఉంటారు. అంటే సంపదని సద్వినియోగం చేస్తున్నామని మనకి పిల్లలకు సద్వినియోగం చేస్తున్నారు అని అనిపించినప్పుడు మనకి మన సంపదల చేతిలో పెట్టచ్చు పర్వాలేదని అనిపించింది కదండి. అలాగే ఆయన జ్ఞానం అనే సంపద మన చేతిలో పెట్టి అది సద్వినియోగం చేస్తున్నావు దుర్వినియోగం చేస్తున్నావు గురువు చూసుకుంటూ ఉంటారని చెప్పి ఆ కోణంగా ఇచ్చిపెట్టారు నాన్నగారు. అప్పుడు కానీ ఆయన సంపదని మనం సద్వినియోగం చేస్తామనుకుంటే ఈ చేతిలో మన సంపద పెట్టచ్చు పర్వాలేదు, సద్వినియోగం చేయటం వీడికి వచ్చాను అనిపించినప్పుడు నా సంపదకి వార్చడు, సంపద పెడతాడు చేతిలో. ఈ సంపద దుర్వినియోగం చేస్తున్నది, ఆయన సంపదను కూడా మనం దుర్వినియోగం చేస్తున్నామని నాన్నగారికి అనిపించింది అనుకోండి, అప్పుడు కాదు ఇప్పుడు కూడానండి, సంపదను దుర్వినియోగం చేస్తున్నామని ఆయనకి అనిపించింది అనుకోండి, అనిపిస్తే మామూలుగానండి సంపదను మీ చేతిలో దుర్వినియోగం చేస్తున్నాం చూసుకుని దాన్ని బట్టి సంపద అందిస్తూ ఉంటాడు వాళ్ళు. దుర్వినియోగం చేస్తున్నాం అనుకోండి ఆయన సంపదనండి. ఇప్పుడు ఏముందంటే అండి, ఇప్పుడు ఏదైనా మన పర్సులో 100 రూపాయలు కొంచెం డబ్బు జారిపోయింది అనుకోండి, మన చేతిలో ఉన్న డబ్బు బంగారం అది కొంచెం పోయింది అనుకోండి, అసలు పోయిందంటే ఎంత చేంజ్ అయిపోతామండి. నాన్నగారు సబ్జెక్ట్ ఇంత శ్రవణం చేసాం కదా, ఇంత మననం చేసుకున్నాం కదా, కనీసం మా మాటలన్నీ కూడా మామూలుగానండి
కనీసం పోనీ మనం ఆయన మాట ఎప్పుడైనా మనకి జ్ఞాపకంలోకి తీసుకొస్తున్నారు కదండి నాన్నగారి మాటనండి. మామూలుగానండి నాన్నగారి మాటని జ్ఞాపకంలోకి తీసుకొచ్చినప్పుడు అండి శ్రవణం చేసాము. శ్రవణం చేసిన మాటలన్నీ మరి జ్ఞాపకంలోకి ఆయనే తీసుకొస్తారు కదండి. పుస్తకం చూడటం, క్యాసెట్లు వినటం అది తర్వాత రెండో పక్షం, అది చూద్దాం పోనండి. మాటలు మన జ్ఞాపకంలోకి తీసుకొస్తున్నారు కదండి. మాటలు జ్ఞాపకంలోకి తీసుకొస్తారండి. మాటనే జ్ఞాపకంలోకి తీసుకొచ్చినప్పుడు ఆ మాట వీడు ఎంతవరకు సద్వినియోగం చేస్తున్నారా? మనం 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 మాటని జ్ఞాపకంలోకి తీసుకొచ్చి మనం కనపడుతున్నప్పుడు కూడా సద్వినియోగం చేస్తున్నారు, దుర్వినియోగం చేస్తున్నారు. చూసుకోకుండా ఎలా ఉంటారండి దాన్ని. ఆయన మన జ్ఞాపకంలోకి తీసుకొచ్చిన మాటనండి మామూలుగానండి సద్వినియోగం చేస్తున్నామా, దుర్వినియోగం చేస్తున్నామా? మనం ఏం చేస్తామంటే ఇప్పుడు క్యాసెట్ పెట్టుకుని ఎన్నో 4 మాటలు వింటామండి మామూలుగా అండి. ఆ ఎన్నయ్యి అస్తమాటలు పట్టేయవండి. ఒక్కో సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి. నాన్నగారి ప్రెజెన్స్లో మనం కూర్చొని శ్రవణం చేసుకున్నప్పుడు ఎలాగా ఎంత శ్రద్ధగా మనం ఎంత బాగా మనకు అందజేసేవారు. అలాగే మనకి ఏ సత్వగుణం, ఆ దయ, ప్రేమ, అనుగ్రహం కాల ఏదైనా అన్ని అస్తమాటలు ఉన్నా మనకు గుర్తింపు రావు కదండి. అది ఒకవేళ అది అనుకోండి, నాన్నగారి మాట మనకి అసలు ఏ జ్ఞాపకంలోకి మనకి ఏమంటే మాట పట్టిస్తుంది అనుకోండి. అక్కడ క్యాసెట్లో పెట్టుకున్న మాట ఒక్కోసారి టైం బట్టి మాట పట్టే టైం వేరండి. ఒక్కో టైము పట్టింది అన్నమాట అండి. అది పట్టి లోపల పట్టినప్పుడే దానికి పెరుగుదల వస్తుందండి. తండ్రి ఇప్పుడు అర్థం ఆయనే తెలియాలండి, ఆచరణ ఆయన తెలియజేయాలి. అన్నీ అలా ఎదుగుదల. పుట్టిన పిల్లలు ఒకసారి ఎదుగుకోవటం లేదు కదండి. మామూలుగానండి. మరి అక్కడ సద్వినియోగం చేస్తున్నాం, దుర్వినియోగం చేస్తున్నాం అని చెప్తుంది కదండి. మనకి ఏదైనా ఫోన్ వచ్చిందనుకోండి మామూలుగానండి, లేదనుకోండి మనకు ఆ మాట పట్టే టైంలో ఎవరన్నా వచ్చారనుకోండి అండి, దీనికంటే మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయాక స్విచ్ ఆన్ చేసుకోవచ్చు కదా అనుకుంటున్నాను. అంటే ఏంటంటే క్యాసెట్ ఫోన్ మనదే, ఆ ఫోన్లో వచ్చి క్యాసెట్ మన దగ్గరే ఉంటుంది, ఆ మాటలు మన దగ్గరే ఉంటాయి. మరి నాకు మైండ్ ఉండొద్దండి. కరెక్ట్గా ఆ మాటలు అస్తమాటలు పట్టదండి. ఒక్కోసారి పట్టించేస్తున్నాను. మాట పట్టివ్వటం వేరు, తిన్న అన్నం పట్టివ్వటం వేరండి, తిన్నన్నం పట్టివ్వకపోవటం వేరండి. అది మన దైనందిన జీవితం తెలుస్తుంది కదండి. ఒక చిన్న అన్నం పట్టించిందనుకోండి మనిషికి వెళ్తాయి కదా. అనారోగ్యంతో కజిత్తుతో బాధపడక్కర్లేదండి, జీర్ణం అయితేనమాట. అలా ఏముందండి, ఒక్కోసారి మాట పట్టించిందంటే జీర్ణం అవుతుంది. మాటకు అరుగుదల జీర్ణం అవుతుంది, స్ట్రెంత్ వస్తుందండి. అలా మనం భౌతిక జీవితాన్ని దృష్టిలో పెట్టుకునండి, భౌతిక మనుషులు, స్నేహితుల్ని, బంధువుల్ని, వీళ్ళని కూడా దృష్టిలో పెట్టుకునండి. వాళ్ళు వచ్చేసరికి మాట పట్టే టైం అనుకోండి, మామూలుగా స్విచ్ ఆఫ్ చేసేసుకున్నాను అనుకోండి. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయాక పెట్టుకుంటే మరి వెళ్ళిపోయాక మాట వస్తుందండి అందులోనండి. ఆ పట్టే మెదడు ఎక్కడి నుంచి వస్తుందండి? ఆ పట్టే అదేదో గుణము, మరి సత్వగుణము ఏదో తప్పుకున్నది, అది తప్పుకోవచ్చు కదండి. వీళ్ళు తప్పుకునేసరికి అది తప్పుకోవచ్చు కదండి అదండి. అలాగా అయ్యో ఎన్ని మాటలు శ్రవణం చేసుకున్నాను కదా. కనీసం అన్నీ శ్రవణం చేసుకున్న మాటలన్నీ ఆయన ఆ మాట మనకి 2వ నెల 3వ నెల గర్భిణి పోతే చదివి అప్పుడు ఎంత బాధ అనిపించిందో. అంటే 9 నెలలు బిడ్డ కింద తయారయ్యి అందులో బయటకు బిడ్డ కింద వచ్చింది వేరు విసిగిపోయినట్టు. అలా నాన్నగారు చెప్పిన మాటలు, శ్రవణం చేసుకున్న మాటలు అలా మననానికి రాకుండా, అర్థంలో ఆచరణలోకి రాకుండా, మనం అది అనుభవించకుండా, దాన్ని ఎంజాయ్ చేసుకుండా, అది జ్ఞానం అనే పదం దాకా రావాలి కదండి. మరి ఆ పదం దాకా వచ్చినప్పుడే కదండి. అలాగ అన్నీ మరి భౌతికంగా ఏదైనా అలా అయితే కొంచెం మనకి ఏదో బాధ చేంజ్ అనుకుంటున్నాను. ఆయన మాటలు ఎన్ని మనం ఈసిపోయినా ఏమీ అనిపించలేదు. శ్రవణం చేసేసాను చేయటానికి. ఇప్పుడు ఆ శ్రవణం చేసిన మాట మరి మీ జీవన పట్టు ఇవ్వాలి కదండి. పట్టు ఇవ్వాలి, అర్థం అవ్వాలి, ఆశ్రయించుకోవాలి, అనుభవించాలి. అంటే మనకి భౌతికంగా ఏదైనా సంపద పోయినా ఏమీ అనిపించిందండి. సంపద పోతే చేంజ్ అయిపోతామండి. కానీ అంత మాట, అన్ని మాటలు అది మరి ఆ సంపద గురించి కొన్ని ఆలోచించుకున్నది కదండి. అది ఆ సంపదకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు, ఆ మాటకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు, అవన్నీ ఆయన చూసుకోకుండా ఎలా ఉంటారండి. దానికి ఏమైనా విలువిస్తున్నారా, గౌరవిస్తున్నారా అయితేనండి. మరి అది మనం ఇప్పుడు ఈరోజు మళ్ళీ డైరెక్ట్గా నాన్నగారు చెప్పడం మనం శ్రవణం చేయాలి అంటే మరి రూపం లేదు కదండి ఇప్పుడండి. అదండి ఏదో అప్పుడు అవకాశం ఇచ్చిందండి. కొన్ని ఆ శరీరం లేకపోయినా మన శరీరం ఉందండి. మన శరీరం ఉంది కనుక ఆయన రూపాన్ని, నామాన్ని, మాటలు అవన్నీ
చూశాం కదా డైరెక్ట్గానండి. కానీ ఇప్పుడు పని చేసినంతగా నెక్స్ట్ జన్మకు మరుపు వస్తుందండి. నాన్నగారి రూపం నామం మాటలు కూడా అంటే ఎందుకంటే క్రితాన్ని మరుపు వచ్చినాయి కదండి. మళ్ళీ నాన్నగారి రూపం కనిపించాకనే జ్ఞాపకం వచ్చినాయి. ఏదో జన్మాంతర అనుబంధాలు ఉంటాయి నాన్నగారు మనకి, మరుపు వచ్చింది కదండి. మళ్ళీ మళ్ళీ మనకు పరిచయాలు ఏర్పడ్డాక నాన్నగారికి మనకి మళ్ళీ స్ఫూర్తి వచ్చింది. నాన్నగారు ఏమన్నారంటే ఇంతకు ముందు అదే పూర్వజన్మ అనుబంధం అదే సత్సంగాలు చెప్పుకోవటం వలన మరి మీ మీటింగ్లకు ఇచ్చి వింటున్నారు కదా నాన్నగారు, సరిపోతుంది కదా. ఏంటి సత్సంగం చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా, ఉపయోగం అని ఇలా ఎక్కడికైనా వెళ్ళమన్నప్పుడు అలాగే ఇలా అడగటం అంటాం ఒకసారి అలవాటు ఉంటుంది కదండి. అంతేంటే అది ఉపయోగం లేకపోతే ఎందుకు వెళ్ళమంటానమ్మా చెప్పడానికి. అంటే ఉపయోగం ఉంటుంది. ఎంతవరకు ఉపయోగం ఉంటుందంటే అదేంటి పూర్వజన్మ అనుబంధాలు ఉన్నాయి మాకు అక్కడితోటి. పూర్వజన్మలో ఏ జీవుడికైతే మాతో అనుబంధం ఉందో ఆ జీవుడికి అంటే ఈ జన్మత గొడవలన్నీ పైన ఉన్నాయి, పూర్వజన్మత మాతో ఉన్న అనుబంధమేమో అడుగును పడిపోయింది. అందు గురించి మా రూపం గురించి నామం గురించి సత్సంగాలు మేము మీటింగ్లు చెప్తున్నాను కదా. ఆ మీటింగ్లు చెప్పడం అయిపోయాక మళ్ళీ అలాగా కొంచెం సత్సంగంలో మేము చెప్పిన మాటలే మళ్ళీ అలా చెప్పుకుంటూ కొంచెం శ్రవణం చేసుకుంటూ మళ్ళీ మననం చేసుకుంటూ మళ్ళీ మీలో మీరు జ్ఞాపకం చేసుకుంటూ అలా చర్చ చేసుకుంటూ ఉన్నారనుకో ఈ జన్మత గొడవలు పక్కే తప్పుకుంటాయి. పక్కనే ఆ పూర్వజన్మత గొడవ అడుగుని పడి ఉంది. ఆ అనుబంధం పైకి రావాలి. ఆయుధబంధం పైకి వచ్చాక ఎవరు బోధించుకోక్కర్లేదు అన్నారు. సత్సంగాలు కూడా అవసరం కొంతవరకు, ఎందుకంటే తప్పుకోవడం కోసం. ఇప్పటికే మన చెల్లోకి నీళ్ళు ముంచుకోవడానికి వెళ్తే ఎలా పడితే నారు తొడుగుతుంది కదా, అలా ప్రతి జీవుడికి అనుబంధం ఉన్నవాళ్ళే ఆయన దగ్గరికి అదే ఆ అనుబంధం అంటే మీకు నాకు ఉన్న అనుబంధం కూడా అడుగుని పడిపోతుంది మామూలుగా. అలా అది అనుబంధాన్ని ఆ నాన్నగారికి మనకు ఉన్న అనుబంధాన్ని మనసు మిగతా గొడవలేమో లోపలికి అంటే అదేమో బయటకు రావడానికి ఈ మాటలు అంతవరకు అనమాట. అది చెప్తే ఇంకా వాళ్ళిద్దరికీ సంబంధం అనమాట. నాన్నగారితో అనుబంధం గుర్తొచ్చేస్తుంది కదండి, తెలియకుండా బంధం ఏర్పడుతుందండి. అలాగే మనకు తెలియకుండా ఆయనతో అనుబంధం ఏర్పరుస్తుందండి. ఎలా తొలగించుకోవాలో మనకు తెలిసేటండి. ఆ పై గొడవలన్నీ తొలగించండి, ఆయనతో అనుబంధాన్ని ఎలా ఏర్పరుచుకున్నారో ఆయనకే తెలియాలండి. అంటే ఏదైనా మాటల సందర్భం అలా వస్తే ఇలా ఎందుకంటే నాన్నగారు సరిపోతుంది కదా. మళ్ళీ నాన్నగారు ఉన్నప్పుడే సత్సంగాల మాటల గురించి అండి, తర్వాత ఇంకా ఆయన సత్సంగాల వల్ల అంత ఉపయోగం ఉంటుంది. నాన్నగారికి ఇక్కడ విన్నాం సరిపోతుంది కదా అంటే కాదమ్మా అలా కాదు, పై గొడవలు అంటే మీకు మాకు అనుబంధం ఉందనుకో మరి ఈ జన్మతా గొడవలన్నీ పైన ఉంటాయి కదా. అలా కొంతకాలం సబ్జెక్ట్ శ్రవణం చేయగా అడుగునంటే అనుబంధాన్ని పై సృష్టించుకుంటారు వారు. నాన్నగారితో ఉన్న అనుబంధం అప్పుడు ఇటు ఇడిచిపెట్టండి నాన్నగారు. అదే అందుకు ప్రతి ఒక్కరికి ఆయనతో అనుబంధం ఉన్నోళ్ళు ఆయన జీవకోటిని అందరినీ ఆయన చేర్చుకున్నారండి. ఎవరి దగ్గరికి మనం చేర్చగలమండి, ఒకరి దగ్గరికి మనం చేర్చలేము కదండి. ఆ అనుబంధాలు వాళ్ళకి ఏర్పడడం వల్ల ఎవరో నాన్నగారిని ఇలాగా విడిచిపెట్టారు. అది మరి అలాగే సత్సంగం అక్కడలాగా అది కాదండి. పాపం చేయి మన ఇద్దరు ఏం చెప్పుకుంటాం, నేను ఫోన్లేని చేయాలి కూర్చున్నాను. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల